నమస్తే వరుణ్ గారు. నమస్తే. హాయ్. ఎలా ఉన్నారు? వెరీ గుడ్. హ్మ్. అంటే చాలా కాలం తర్వాత అనుకుంటా సినిమాలకు దూరంగా, ఫ్యామిలీకి కాస్త దగ్గరగా. అంటే ఫ్యామిలీకి ఎప్పుడు దగ్గరగానే ఉంటాను. ఆ! సినిమాలు కొంచెం దూరం అయింది యాక్సిడెంట్ వల్ల. హ్మ్. ఒక 6 మంత్స్ వరకే. హ్మ్. ఐ థింక్ ఐల్ గెట్ బ్యాక్ సూన్ ఆన్ సెట్. యెస్. అంటే ఏదైనా కూడా ఒక చిన్న బ్రేక్ వచ్చినప్పుడు ఏంటంటే నెక్స్ట్ స్టార్ట్ చేసేది ఆ బ్రేక్ కూడా కలుపుకొని ఇంకా చాలా స్ట్రాంగ్‌గా, సాలిడ్‌గా స్టార్ట్ అవుతది. పాజిటివ్‌గా నేను అలాగే చూస్తున్నా. అంటే కమ్‌బ్యాక్ సరిగ్గా ఇవ్వాలి. యెస్. మళ్ళీ షూటింగ్ వచ్చినప్పుడు ఫుల్ ఫిట్‌నెస్‌తో ఫిజికల్ స్ట్రెయిన్ ఉండే క్యారెక్టర్ అన్నమాట అది. సో ఫుల్లీ ఎక్విప్డ్‌గా వెళ్ళాలి మళ్ళీ. ఎందుకంటే ఒక చిన్న ఫిజియో సరిగ్గా చేసుకోకుండా మళ్ళీ బరిలోకి దిగి మళ్ళీ అవ్వకూడదు. టచ్ వుడ్ స్ట్రాంగ్‌గా వెళ్ళాలి మళ్ళీ వెనక్కి. ఇప్పుడు అందరూ అంతే కదా సార్. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా ఏంటంటే మిస్టర్ పర్ఫెక్ట్ అని ఇదివరకు అమెరికన్ గాని ఒక్కళ్ళనే అనేవాళ్ళు. ఇప్పుడు ఎవరు తీసుకున్నా కూడా ఆల్మోస్ట్ మన టాలీవుడ్ నుంచే తీసుకుంటే గనక చరణ్ గారు అది అవ్వడానికి ఒక పెద్దిలాగా మారిపోయి ఎవరికి వాళ్ళు క్యారెక్టర్స్‌లోకి ఇన్వాల్వ్ అయిపోతున్నారు కదా! సో అంటే అది రైట్ అప్రోచ్. కొన్ని కథలకి అంత టైమ్, అంత రిక్వైర్మెంట్, అంత ఎఫర్ట్ పెట్టాల్సిన అవసరం ఉంటుంది. వాళ్ళ సైడ్ నుంచి అటువంటి ఎఫర్ట్ పెడతారు. బికాజ్ ఒక రెస్పెక్ట్, ఒక ప్యాషన్ లేకపోతే ఉన్నాం ఫస్ట్ జాబ్లో. అండ్ ప్రతి యాక్టర్కి ఆ ఫోకస్, ఆ ప్యాషన్ ఉంటుంది. అండ్ వాళ్ళందరూ డైరెక్టర్ రాసుకున్న కథని ఎంత బాగా నేను ప్రజెంట్ చేయగలుగుతున్నాను నా ఆలోచనతో బెస్ట్ ఎఫర్ట్ ఇవ్వాలి, ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి నేను క్యారెక్టర్లోకి అనే ప్రయత్నం అందరూ చేస్తారు. అంటే ఇప్పుడు మీరు చూస్తేనేమో ఇప్పుడు నెక్స్ట్ చేయబోయే సినిమా కోసం ప్రిపేర్ అవుతున్నారు. బట్ కాకపోతే ఇప్పుడు మనం మాట్లాడినట్టు ఒక పెద్దియనో లేదా ఒక పుష్ప అని ఇలాంటి ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ క్యారెక్టర్స్‌లో వాళ్ళు కనపడరు. ఆ క్యారెక్టర్సే కనపడేలాగా. సో మరి మీకు ఆ అప్రోచ్ ఆఫ్ సినిమాస్ ఇంతవరకు రాలేదా? లేదంటే అలాంటి కథలు ఏదన్నా టైం తీసుకొని చేద్దామనే ఆలోచన లేతే ఇప్పుడు అంటే క్యారెక్టర్ వేరియేషన్స్ ఉండొచ్చు. ఇప్పుడు కంచె సినిమా, అంతరిక్షం కానీ, గద్దలగొండ గణేష్ కానీ, ఎవ్రీథింగ్ ఇప్పుడు ప్రతి క్యారెక్టర్ కి బాడీ చేయడం ఉండదు. అవును. మేకోవర్ అవసరం లేదు. డిఫరెంట్ అప్రోచ్ క్యారెక్టర్. ఫిదాక్ ఒక టైప్ ఆఫ్ బాడీ లాంగ్వేజ్ రావాలి, ఒక ల్యాండ్ కేక్ ఉండాలి, పెద్ద మసులు ఉండకూడదు, చిన్న అక్కడ లోకల్ డాక్టర్ లా ఉంటాడు అట్లా ఉండాలి. ఏదో ఒక చిన్న డాక్టర్ లా ఉంటారు అనుకో. డాక్టర్ వెరీ ఫిట్ మోస్ట్ ఆఫ్ దెమ్. బట్ ఒక సింప్లిస్టిక్ బాడీ లాంగ్వేజ్ ఉండాలి. సింపుల్ ఈజీగా బాడీని క్యారీ చేసేద్దాం. ఒక్కొక్కదానికి ఒక బాడీ లాంగ్వేజ్ ఉంటుంది. అండ్ ఆ పాత్రకి రిక్వైర్మెంట్ ప్రకారంగా మనం ట్రాన్స్ఫార్మ్ అవ్వగలగాలి. ఈ సినిమాకి వచ్చినప్పుడు నాకు 2 వేరియేషన్స్ చేసే అవకాశం దొరికింది నాకు ఈ సినిమాలో. కనకరాజ్ క్యారెక్టర్కి ఒక వైల్డ్ మాస్ విలేజ్ ఇలాగా, ఇంకోటి 4 ఫింగర్స్ క్యారెక్టర్ చేసేటప్పుడు ఒక ఎక్సెంట్రిక్ సీరియస్ గ్యాంగ్స్టర్. సో వాడి క్యారెక్టర్ సటిల్ గా మాట్లాడుతూ ఉంటాడు, వీడు అరుస్తూ ఉంటాడు. ఇద్దరిలో కామన్ కోపం ఉన్నా కూడా వే ఆఫ్ ఎక్స్ప్రెసింగ్ యాంగర్ ఇస్ వెరీ డిఫరెంట్. బట్ అంటే బేసిక్గా మీరు అన్నారంటే 2 కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ అన్నారు. బట్ కొన్ని సినిమాలకి ఏంటంటే మనకి రిఫరెన్స్ పాయింట్లు దొరుకుతాయి. అంటే డైరెక్టర్ కొన్నిటికి ఏంటంటే ఓపెన్ గానే చెప్తారు ఇలా ఉండాలనుకుంటున్నాను ఆ క్యారెక్టర్ అని. కొన్నిటికేమో మనమే మన తరపు నుంచి ఆ క్యారెక్టర్కి ఏమి ఇవ్వాలన్న థాట్లో రీసెర్చ్ చేస్తూ ఉంటాం. అసలు నిజంగా ఎలా ఉంటారు, కొరియన్లో ఎలా ఉంటారు, అలా ఉంటారు అని చెప్పి రకరకాలుగా. సో మరి ఈ సినిమాకి వచ్చేసరికి మీరు మీ క్యారెక్టర్కి మీ తరపు నుంచి ఏమన్నా ఇచ్చింది ఏమన్నా ఉందంటారు? గాంధీ వెరీ క్లియర్ గా, అంటే ఇప్పుడు గ్యాంగ్స్టర్ కొరియన్ అయినా, జాపనీస్ అయినా, ఇండియన్ గ్యాంగ్స్టర్ అయినా ఒక టైప్ ఆఫ్ సీరియస్ క్రైమ్ వరల్డ్ ఉన్నప్పుడు ఒకలాంటి బిహేవియర్ ఉంటుంది. కానీ మేము అలా చూడకుండా కనకరాజు ఇప్పుడు నా గ్యాంగ్స్టర్ కూడా అరుస్తున్నాడు, ఎక్సెంట్రిక్ గా బిహేవ్ చేస్తున్నాడు అయితే కనకరాజుకి వాడికి పెద్ద డిఫరెన్స్ కనపడదు. ఇది సటిల్ గా, ఒక కోల్డ్ గా ఏదైనా డైలాగ్ చెప్పేటప్పుడు అవతలకి చిల్స్ వచ్చేలాగా మాట్లాడే క్యారెక్టర్. సో దీనికి ఇలాగే చేద్దాం, ఇది బ్యాలెన్స్ మెయింటైన్ చేద్దాం. కొరియన్లో ట్రాన్స్ఫార్మ్ అవ్వడానికి ఏం లేదు, అది లాంగ్వేజ్ మేజర్గా. ఆబ్వియస్లీ ఎక్స్ప్రెషన్ ఇవి ఎలా ఉండాలి, కొరియన్స్ ఎలా మాడతారు, వాళ్ళు ఏ పదాలు లాగుతారు, చిన్నవి ఏమన్నా ట్రై చేసాము. బట్ మోస్ట్లీ ఈ 2 క్యారెక్టర్స్కి వేరియేషన్ ఉండాలి అనేది ఎఫర్ట్ పెట్టి ఇలా ఉంటాయి, అలా ఉంటుంది. ఎక్సర్సైజ్ నేను డైరెక్టర్ కలిపి చేసాం. ఓకే, యాక్టర్ 2 క్యారెక్టర్స్ చేసినప్పుడు ఏంటంటే ఆడియన్స్కి ఆ కథ పరంగా ఎలా ఉన్నా కూడా ఆడియన్స్కి కన్ఫ్యూజన్ అయితే అక్కడ రాకూడదు. అదొకటి మాత్రం మేజర్ ఎక్సర్సైజ్ ఉంటుంది కదా. చాలా ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్ చాలా ఎక్కువ ఉంటుంది. అంటే చూడడానికి కూడా హెయిర్ కట్ కానీ అన్ని కానీ ఒక ఫేషియల్ ఫీచర్స్ పక్కన పెట్టేస్తే అక్కడ కంప్లీట్లీ డిఫరెంట్ గెటప్ ఉంటుంది. హ్యూజ్ వేరియేషన్. సో ఆ కన్ఫ్యూజన్ ఆస్పెక్ట్ ఉండదు. కేర్ తీసుకోవాల్సిన ఏరియా అయితే అది కదా 100%. ఎందుకంటే జనరల్ గానే ఇప్పుడు ఒక యాక్టర్ క్యారెక్టర్ ప్లే చేస్తున్నప్పుడు స్క్రీన్ మీదకి వెళ్ళినప్పుడు ఆడ కనపడకుండా క్యారెక్టర్ కనపడాలి. 2 క్యారెక్టర్స్ చేస్తున్నప్పుడు ఇంకా
మనం కాకుండా ఒక 2 డిఫరెంట్ క్యారెక్టర్స్ పోర్ట్రే చేయడం అది డబుల్ ద వర్క్. యెస్. వెరీ నైస్ ఛాలెంజ్ దట్ ఈస్. ఐ లవ్డ్ యాక్టింగ్ అండ్ స్టఫ్. బట్ కాకపోతే ట్రైలర్ చూసినప్పుడు మాకు అనిపించింది ఆ ఛాలెంజ్‌ని మీరు ఎంత నీట్‌గా హ్యాండిల్ చేశారని చెప్పేసి. చాలా అంటే కొన్ని సినిమాలకే వస్తది మనకంటే ట్రైలర్ చూడంగానే యెస్ ఇదేదో దీంట్లో లక్షణాలు ఉన్నాయిరా ఇది హిట్ బొమ్మరా అనే ఫీలింగ్ వస్తది కదా! అలాగే మొన్న మీరు అన్నారు ఒకసారి ట్రైలర్ 2 సార్లు 3 సార్లు అని. అది 3 సార్లు వేసినా కూడా అదే వైపు ఉంది దాంట్లో. థ్యాంక్ యూ సో మచ్. కట్ కూడా చాలా బాగున్నది హ్మ్. చేసింది మా సూర్య అనే అబ్బాయి చేశాడు మాకు. యెస్. యెస్. ఒక కామెడీ ఫిల్మ్‌కి, ఒక ఎంటర్‌టైనర్ ఫిల్మ్‌కి నాకెక్కడో కథ దాచాలి అని అనిపియలేదు. మేబీ ది ట్విస్ట్ అండ్ టర్న్స్ ఇన్ ద ఫిల్మ్ అవి సినిమాలోనే ఎక్స్‌పీరియన్స్ యెస్. చేస్తారు. యెస్. బట్ జనాన్ని ప్రిపేర్ చేయాలి. ఓకే టుడే బికాజ్ చాలా పిక్కీగా ఉన్నారు. ఏ సినిమా చూద్దాం థియేటర్‌లో, ఏది అవును. ఇంట్లో చూద్దాం అనే అవును. సెన్స్‌లో. హ్మ్. సో జనాలకి ఫస్ట్ మన ఏంటో చూపియకుండా ఏదో మాయ చేయాలంటే జనాలు రారు థియేటర్‌కి. హ్మ్. ఇట్స్ క్లియర్‌లీ షో ఇది మా కంటెంట్. ఇలా ఉండబోతుంది. ఇంత కైండ్ ఆఫ్ హ్యూమర్ ఉండబోతుంది ఆ సినిమాలో. యెస్. ఆబ్వియస్లీ వాళ్ళకి నచ్చే పరంగా ఉండాలనే ప్రయత్నం ఉంటుంది. హ్మ్. లక్కీగా చాలా సక్సెస్‌ఫుల్‌గా అయింది అది. హ్మ్. చూసిన వాళ్ళు చాలా వరకు మీలాగే పాజిటివ్‌గా ఇంట్రెస్ట్ జనరేట్ అయ్యేది మాకు సినిమా మీద చూడాలనిపిస్తుంది థియేటర్‌లో. అండ్ ఒకటి కామెడీ ఫిల్మ్స్‌కి ఉండే ఒక ఎడ్జ్ ఒకటి ఇంట్లో నలుగురు చూస్తూ కామెడీ ఫిల్మ్ ఎంజాయ్ చేయడం వేరు. థియేటర్‌లో ఒక 500 మందితో చూడడం వేరు. అవును. ఆ లాఫ్టర్ అనేది ఒక ఇన్ఫెక్షస్‌గా ఉంటుంది థియేటర్‌లో. ఒక నవ్వడం మొదలు పెట్టగానే ఆ జోక్‌కి అందరం ఒక ఫ్లోలో అందరూ నవ్వుతూ ఉంటారు. Yes. అండ్ అది ఇంకా ప్లస్ ఈ హారర్ ఎలిమెంట్ ఏదైతే ఉందో మా సినిమా కాస్త ఉన్నది. అది కూడా థియేటర్‌లో మంచి ఎక్స్‌పీరియన్స్ అన్నమాట. Yes. చిన్న మొత్తం రివీల్ అయ్యే ముందు వచ్చిన సన్నివేశాలు మంచి థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ కూడా అవబోతుంది. సో అందుకే మాకు కూడా అంత జోష్ ఉంది. అరే ఇది థియేటర్‌లో మాత్రం 100% సినిమాని ఎంజాయ్ చేస్తారు. ఇంకోటి ముందు సినిమాలకి ఇప్పటికి కూడా ఇంతకుముందు నేను కథ బాగుంది, ఎమోషన్ బాగుంది, క్యారెక్టర్ బాగుంది, జనాలు ఇది ఎంజాయ్ చేస్తారా అనే క్వశ్చన్ నేను చాలా సార్లు వేసుకోలేదు. తర్వాత నాకు అర్థమైందంటే ఓకే మీరు చేసింది మీకు నచ్చి చేసేసింది. మాకు నచ్చింది చేసాం, డైరెక్టర్ చెప్పాడు. నాకు నచ్చినట్టు ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ ఉంటారు, బట్ నాట్ మేజర్లీ కదా. నా టేస్ట్ డిఫరెంట్గా ఉంటాయి. కానీ అప్పుడు నాకు అర్థమైందంటే కామన్గా చాలా మంది వరకు నచ్చేది ఒక ఎంటర్టైన్మెంట్, చాలా మంది వరకు నచ్చేది ఒక థ్రిల్లర్స్, అంటే ఒక్కొక్క జానర్లో. ఇది థియేటర్లో 100% వర్త్ కమింగ్ టు ద ఫిల్మ్ అండ్ వాచింగ్ అని ఒక థాట్ ఉంది. సినిమాలో కూడా ఈ సీన్ ఇక్కడ ఎంజాయ్ చేస్తారు, ఈ థియేటర్లో చాలా బాగుంటుంది, అలాంటి ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది అని ఒక ఆలోచన డైరెక్టర్కి మాకు అందరికి ఉండి ఇంకా బాగా ఇలా చేయాలి, ఇంకా బాగా చేయాలి అని కూర్చొని చేసాం దాన్ని. అయితే బేసిక్గా స్టార్ హీరోస్కి లేదంటే కొంచెం అంటే ఒక సెక్షన్ ఆఫ్ హీరో వచ్చేసిన తర్వాత టైర్ 1 టైర్ 2 ఇలా మాట్లాడతాం కదా, హీరోస్కి ఏంటంటే ఒక చిన్న అంటే హర్రర్ కామెడీ చేస్తే లేకపోతే హర్రర్ సినిమాలు చేస్తే ఏమన్నా మనల్ని వేరే విధంగా చూస్తారా అనేది ఏమన్నా ఉంటుంది అంటారా? ఒక చిన్న ఎవర్షన్ నిజంగా అది మనం అనుకోవడం తప్ప ఉండదు. బట్ కానీ అది చేయాలంటే కానీ ఆలోచిస్తారు కదా సార్. ఇప్పుడు అంటే మొన్న అంటే ప్రభాస్ గారు చేశారు, అంతకుముందు ఎవరన్నా స్టార్ హీరోస్ దగ్గరికి ఎవరన్నా హర్రర్ కామెడీ అంటే జనాలు కూడా అవునా అతను హర్రర్ కామెడీ చేస్తున్నారా అనే ఒక చిన్న ఎక్స్ప్రెషన్ వచ్చేది. అంటే యాక్చువల్లీ సినిమా అనేది గొప్పది, ఏ జానర్ అయినా అవ్వండి, ఆ పర్టిక్యులర్ హీరో స్టైల్కి సెట్ అయ్యేలాగా ఉండాలి సినిమా. దెన్ ఇట్ విల్ ఆల్వేస్ వర్క్. అది ఎంత పెద్ద హీరో అయినా చేయొచ్చు, ఎంత చిన్న హీరో అయినా చేయొచ్చు. ఐమ్ టాకింగ్ అబౌట్ పెద్ద చిన్న యాజ్ ఇన్ మార్కెట్ స్కేల్ గురించి, నాట్ యాజ్ పర్ఫార్మర్స్ ఎవ్రీవన్ ఆర్ గ్రేట్. ఇది చేస్తే టైప్ క్రాస్ట్ అవుతాం, ఇది చేస్తే ఒక చిన్న సినిమా అనుకుంటా అనేది ఉండదు. మంచి సినిమా, గుడ్ ఫిల్మ్, బ్యాడ్ ఫిల్మే ఉంటాయి అల్టిమేట్లీ. అండ్ అది ఎలాగొచ్చింది గుడ్ ఫిల్మ్ అనేది డజంట్ మ్యాటర్. ఐమ్ టాకింగ్ అబౌట్ ఎంటర్టైనింగ్, జనాలకు మంచి కాన్సెప్ట్, మంచి ఒక 3 hours హోల్డ్ చేయగలుగుతాం జనాలను అనుకుంటే దట్స్ అదే పెద్ద సక్సెస్. బట్ అదే మీ పర్స్పెక్టివ్ అనుకోవచ్చు, ఎందుకంటే ఇప్పుడు చాలా మంది స్టార్ హీరోస్ చూస్తే మనం చెప్పలేము అంటే ఈ హీరో ఏ హారర్ ఫిల్మ్ చేసాడంటే చెప్పలేము. జనరల్ గా ఒక చిన్న ఉండేది మీరు చెప్పినట్టు ఎక్స్ప్లోర్డ్ జానర్. కానీ దాంట్లో కూడా మీరు అన్నట్టు కమర్షియల్ ఎలిమెంట్ యాడ్ చేస్తే కనుక దట్ విల్ బి ద ఫ్యాంటసీ. సినిమాకి మంచి కామెడీతో పాటు వాటెవర్ లిటిల్ హారర్ ఎలిమెంట్ తో పాటు యాక్షన్ చాలా ఎక్కువ ఉంటుంది సినిమాలో. అంటే మీరు సెట్ చేసిన వరల్డ్ అలాంటిది. సో ఆ గ్యాంగ్స్టర్ వరల్డ్ కానీ లేకపోతే కనకరాజు గారి వరల్డ్ కానీ, వాడి జీవితంలో వాడి ఊర్లో వాడు అందరిని కొడుతూ, వాడికి ప్రాబ్లమ్స్, కోపిస్తాడు, ముక్కు మీద కోపం ఉంటుంది, అందరికి వాడి చేతిలో ఉంటుంది. అది ఒక అట్రిబ్యూట్ కావాలి మాకు, 2 క్యారెక్టర్స్కి ఒక కామనాలిటీ ఉండాలి అని ఆ కోపం యాంగిల్ పెట్టాం సినిమాలో. సో దాని నుంచి మాకు యాక్షన్ కూడా వచ్చింది. దీంట్లో ఒక 2 యాక్షన్ పీస్లు వేయాలి అని ఎక్కడ ఉండదు, కుదిరింది మీకు, అలా సెట్ అయింది. సో
ఇప్పుడు ఇంట్రడక్షన్ యాక్షన్ పీస్ కనకరాజు గారు ఏంటి అని చూపించడానికి వేసాం. దాని తర్వాత ఒక బార్ ఫైట్ ఉంటుంది. అది కూడా ప్యూర్ ఎమోషన్ నుంచి డ్రైవ్ అయ్యే ఫైట్. చాలా కథకి ఇంపార్టెంట్ ఫైట్. ఇంటర్వెల్ ఫైట్ అలాగే ఉంటుంది ఈ కొత్త క్యారెక్టర్ ఓపెన్ అయినప్పుడు. సో ఎవ్రీ ఫైట్ హ్యాస్ చిన్న చిన్న ఫైట్లు సినిమాలో, బట్ ఒక యాక్షన్ చాలా బాగా వచ్చింది సినిమాలో. అంటే మీ జర్నీ గురించి మాట్లాడుకుంటే కనుక మీరు ముకుంద సరికి వచ్చేసరికి అక్కడి నుంచి ఫస్ట్ సినిమాకే అంటే మీ కనీసం మీరు మీ బొమ్మ పడలేదు, మీరు థియేటర్లో ఫస్ట్ షో అవ్వలేదు, బట్ అప్పటికే మెగా ప్రిన్స్ అని ఒక పేరు పెట్టేశారు. అభిమానులు దిగిపోయారు, జేజేలు కొడతా ఉంటారు. ఇదంతా చూస్తుంటే అంటే లెగసీ అనేది కంటిన్యూ చేయడం అనేది ఒక ప్రెషర్ కింద ఫీల్ అవుతారా సార్? ఏదైనా అప్పుడులో ఉండేది స్టార్టింగ్లో డెఫినెట్లీ. అంటే ఏం చేయకుండా అలాంటి సపోర్ట్ చేస్తున్నప్పుడు ప్రెషర్గా ఉంటుంది. తర్వాత అందరికీ వాళ్ళ స్పేస్ ఉంటుంది ఇండస్ట్రీలో. మనం ఏంటి, వాట్ ఆర్ వి గుడ్ అట్, నా నీష్ ఏంటి ఇండస్ట్రీలో, నేనేంటి, నా ఐడెంటిటీ ఏంటి అనేది మనం చూసుకుంటూ వెళ్ళే ఒక జర్నీలో అలాంటప్పుడు మన ఇంట్లో ఆ ఇండివిజువల్ ఫ్రీడమ్ ఇచ్చారు మాకు. సో ఎప్పుడు పుష్ చేయలేదు. ఒక సెట్ ఆఫ్ ప్రిన్సిపల్స్ ఉన్నాయి మా ఇంట్లో మాకు నేర్పించినవి. జనరల్లీ రెస్పెక్టింగ్ పీపుల్, టైమ్, పుట్టింగ్ ఎఫర్ట్. ఒకటి మనల్ని నమ్మి మనకి సినిమా ఇచ్చే అవకాశం ఇచ్చాడంటే దాన్ని మనం టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్గా తీసుకోకూడదు. సెట్లో టైం ఉండాలి, వర్క్ చేయాలి, ఫుల్ ఎఫర్ట్ పెట్టి వాళ్ళు బాగా ఖర్చు పెట్టి ప్రతి రూపాయికి మనం న్యాయం చేయగల ఎఫర్ట్స్ వైజ్. సినిమా ఎలా ఉంటాయి అన్ని తర్వాత వస్తాయి ఆస్పెక్ట్స్. ఫస్ట్ మన చేతిలో ఉన్న పనిని మనం ఎలా ఫుల్ఫిల్ చేయగలుగుతున్నాం, ఇలాంటి ఆస్పెక్ట్స్ ఉంటాయి. సో ఇవన్నీ ఆలోచించినప్పుడు ఆ ప్రెషర్ రాదు. ఇదే కదా కాన్సన్ట్రేషన్. ఈ సినిమాకి వచ్చేసేటప్పుడు ఎంత బాగా చేస్తున్నాం అది ఇప్పుడు ఓకే. బట్ మీరు అన్నట్టు ముకుంద టైంలోనే, ఎందుకంటే చాలా మందికి ఏముంటారు బయట నుంచి, పలానా సినిమా హీరో ఫ్యామిలీ నుంచి వస్తున్నాడు, వాళ్ళకేంటి వెనకమాల బ్యాకప్ ఉంది ఇది ఉంటారు. బట్ ఆ బ్యాకప్ వెనమాల ఉన్న బాధలో కానీ, ఆ పెయిన్ కానీ, ఆ మంట కానీ అది అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది కదా. సో దాని నుంచి పర్సనల్ ఆపర్చునిటీకి వచ్చే ప్లాట్ఫామ్ అది. అంటే నాకు తెలిసి ఫస్ట్ సినిమా కూడా నేను యాక్టర్ అవుదాం అనుకున్న న్యూస్ వచ్చినప్పుడు ఎవరో ప్రొడ్యూసర్ వచ్చి నేను చేస్తాను సినిమా అని అన్నం తప్ప, మేమే ఫోన్ చేసి అలానా మీరు చేయండి లేకపోతే అలాంటిది ఇప్పుడు జరగలే. అలా చేయాలనుకుని నమ్మరు ఇంట్లో. నీకు నిజంగా నీ ఫస్ట్ సినిమాకి ఏంటంటే మేబీ బాగా చేయండి, వచ్చిన తర్వాత చూసుకుని చేయండి ఇలాంటివి చెప్తారు. అండ్ వాళ్ళు మన వెనకాల ఉన్నారనే మాకు ఈ ఆపర్చునిటీ వచ్చింది ఫస్ట్ సినిమా వరకు. బట్ దాని తర్వాత అంతా ఏంటంటే కుర్రోడ్లో కానీ యాక్టర్లో కానీ యాక్టర్స్లో విషయం ఉంటేనే రేపు నెక్స్ట్ ఎవరో ఒక డైరెక్టర్ నేను చూడడం కథలో, ఎంత పెద్ద సైజ్ డైరెక్టర్ అయినా, ఎంత చిన్న డైరెక్టర్ అయినా, లేకపోతే ఒక ప్రొడక్షన్ హౌస్ అయినా, దీనిలోనే ఒక స్కిల్ సెట్ నమ్మి ఈ క్యారెక్టర్కి ఇతను బాగుంటాడు అనే వస్తారు ముందుకి. అండ్ అదే కరెక్ట్ అప్రోచ్. ఒక ఆపర్చునిటీ ఓకే మంచిది, అది లక్కీ, వెరీ వెరీ లక్కీ. అండ్ అది లేదు అని అన్నం తప్పు, బట్ ఉంది. అండ్ దాన్ని ఎంత రెస్పాన్సిబిలిటీ తీసుకుని ముందుకు వెళ్తాం అనేది మన ఇంపార్టెంట్. అంటే మనకి లోపలరే వచ్చింది ఆపర్చునిటీ, మన ఎఫర్ట్ పెట్టలేదు అన్నప్పుడు ఒక రిగ్రెట్ ఉంటుంది. అది నాకు లేదు. బికాస్ నేను ప్రతి సినిమాని స్టార్ట్ చేసినప్పటికీ 100% పెట్టాలని ఎఫర్ట్ పెట్టి చేస్తున్నాను. షుడ్ నాట్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. ఐ ట్రూలీ బిలీవ్ దట్. అయితే ఈ ట్రాన్సాక్షన్ ఫేజ్ ఉంది కదా, అంటే ఫస్ట్ సినిమా అప్పుడు కొంచెం ఆ ప్రెషర్ ఉండి, దాని తర్వాత మనకంటూ ఒక జోనర్లోకి వచ్చేసి వరుణ్తే సినిమా అనే ఒక ఆరా క్రియేట్ చేసుకునే ఈ ట్రాన్సాక్షన్ పీరియడ్లో మీకు బాగా హెల్ప్ అయింది ఏంటి? సినిమాతో జనాలు ఇచ్చే ఫీడ్బ్యాక్తో, ఆడియన్స్ ఇచ్చే ఫీడ్బ్యాక్తో, అలాంటి వాటితోనే. అండ్ అంటే ఒక్కొక్కరి నుంచి ఒక ఫీడ్బ్యాక్ ఉంటుంది. ఇప్పుడు యాక్టింగ్ వైజ్ చెప్తే చిరంజీవి గారు ఫస్ట్ సినిమా చూసి చిన్న 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 టిప్స్ ఇవ్వచ్చు నాకు. మా నాన్నగారు ఒకటి చెప్పచ్చు, బయట ఎలా నిన్ను ఎలా హోల్డ్ చేసుకోవాలి, బయట ఎలా డిగ్నిఫైడ్ ఎలా ఉండాలి, డోంట్ టేక్ దిస్ టు యువర్ హెడ్, నువ్వేదో సినిమాలోనే నువ్వు సినిమాలోనే యాక్టర్, బయట కాదు. సినిమాలో నువ్వు 20 మంది కొట్టచ్చు కానీ బయట 20 మంది వస్తే నేను కొడతారు. సో డోంట్, బయట నువ్వు పెద్ద హీరోగా ఫీల్ అవ్వక, బయట యువర్ నార్మల్ గాయ్. అండ్ ఐ ఫీల్ దట్ వే. నేను ఏదో ఇది అది స్క్రీన్ మీద జస్ట్ ప్లేయింగ్ ఎ క్యారెక్టర్ అండ్ ఇట్స్ జస్ట్ లైక్ ఎనీ అదర్ జాబ్. అయితే హీరోస్ వచ్చిన తర్వాత ఏంటంటే ఒక 4-5 సినిమాలు చేసిన తర్వాత, ఒక 10 సినిమాలు చేసిన తర్వాత వాళ్ళకంటూ ఒక జోనర్, నేను అనగానే ఒక జోన్ సెట్ చేసుకుంటారు. ఇప్పుడు చరణ్ గారు అనుకోండి, ఆయన కమర్షియల్ ఆస్పెక్ట్లో ఆ కైండ్ ఆఫ్ జోనర్. ఇప్పుడు వేరే వాళ్ళు వేరే జోనర్స్. అలాగా ఒక వరుణ్తేజ్ ఒక జోన్ ఏదైనా సెట్ చేసుకున్నాడా, లేదంటే కనుక ఇంకా ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ రావడానికి రీజన్ ఏంటి సార్? ఇదంతా థాట్ వచ్చే కోర్ రీజన్ ఆడియన్స్కి కొత్తతనం ఇవ్వాలి, ఆడియన్స్కి ఏదైనా కొత్త కాన్సెప్ట్ చూపించాలి. నేను చేయాలనేది ఓకే, ఆడియన్స్కి నచ్చుతుంది
రెగ్యులర్గా వచ్చే సినిమా కాకుండా కొత్తగా చూపించాలని థాట్ ప్రాసెస్ నుంచి వచ్చినవి అన్ని డెసిషన్స్. ఇక నెక్స్ట్ నుంచి కొంచెం ఆ కైండ్ ఆఫ్ బనీ కూడా అలాగే ఉంటుంది. అంటే కొంచెం మేబీ నేను అంటే నాకేం చేయాలంది, నాకే కథ చెప్పాలంది అనేది మేబీ కోవిడ్ తర్వాత నేను ఎక్కువ మేబీ ఆ స్పేస్లోకి వెళ్ళాను, నా మైండ్ స్పేస్. అయితే ఇప్పుడు మీరు చూస్తే అంటే ఇప్పుడు కొంచెం మాట్లాడడం వరుణ్ తేజ్ అంటే ఓపెన్ అప్ అవ్వడం ఉంది కానీ బట్ బాగా లో ప్రొఫైల్లో ఉంటారు, కొంచెం ఓపెన్ అప్ కూడా చాలా తక్కువగా ఉంటారు. ఇంట్లో ఉన్నంత ఫ్రీ అక్కడ అంటే ఏంటి ఇదంతా కళ్యాణ్ గారి దగ్గర నుంచి వచ్చింది అనుకోవచ్చా, లేకపోతే పెరిగిన వాతావరణం? అదేమో తెలియదు కానీ బట్ జనరల్గానే చిన్నప్పటి నుంచి అలాగే ఉండేవాడిని. కొంచెం ప్రైవేట్ పర్సనే నేను. సో ఎప్పుడైనా సినిమాలు జరిగేటప్పుడు బయటకు వచ్చి మాట్లాడడం ఇలా కుదరదు తప్ప మిగతా టైంలో షూట్ చేసుకోవడం, నా పని నేను చూసుకోవడం, ఇంట్లో వెళ్ళి నా ఫ్యామిలీతో ఉండడం, నా ఫ్రెండ్స్ టైం స్పెండ్ చేయడం, ఎప్పుడైనా ట్రావెల్ చేయడం తప్ప లేకపోతే షూట్కి ప్రిపేర్ అవ్వడం, షూట్ చేయడం, ఇదే నా జీవితం. ఇప్పుడు సినిమా మాట్లాడాలి అని ఎక్కువ నమ్ముతాను నేను. నా వర్క్ మాట్లాడాలి, నా ఎఫర్ట్ మాట్లాడాలి, నా ఏదో నేను నోరు తెరిచి చెప్పిన మాటలు కాదు. అండ్ ఏదైనా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండి మాట్లాడాలి. ఏది పడితే నోరు నుంచి ఒక వర్డ్ అనడం, అది జారి వెళ్ళడం చాలా ఈజీ, మళ్ళీ వెనక్కి తీసుకోలేము. సో కేర్ఫుల్గా మాట్లాడాలి అనేది కూడా ఇవన్నీ నాకు ఉన్నాయి. మాట్లాడతాను నేను, మాట్లాడకుండా ఏమి ఉన్నాయి, ఇందాక నుంచి బాగానే మాట్లాడుతున్నారు. బట్ ఏంటంటే ఐఎమ్ థాట్ఫుల్. ఏదైనా మాట్లాడేటప్పుడు ఐ థింక్ ట్వైస్. చిన్నప్పటి నుంచి మీకు కూర్చోబెట్టి చాలా హర్రర్ కథలు చెప్పేవాడు కదా మా నాన్న. కళ్యాణ్ గారు మా పిన్ని ఉంది, మా పిన్ని కూడా చాలా ఎక్కువ. కళ్యాణ్ గారు తక్కువ గుర్తులేదు, భయపెట్టేవారు. కానీ భయపెట్టేవారు, నీకు ఎలా తెలుసు విషయం. బట్ మా ఇంట్లో పిల్లలందరినీ చిన్న చిన్న గోస్ట్ స్టోరీస్ చెప్పి మధ్యలో భయ గట్టిగా అరవడాలు, అక్కడ ఉలికిపడడం, ఆయన సౌండ్ ఎఫెక్ట్స్ ఇచ్చేవారు. అది పిల్లలతో అందరితో బాగా ఆడుకునేవాడు బాబాయ్ పెరిగేటప్పుడు. సో అది అది ఆ ఇంపాక్ట్ ఏమన్నా గుర్తొచ్చినాయి ఈ సినిమా చెప్పినప్పుడు గుర్తొచ్చింది. చాలా చాలా చిన్నప్పుడు మెమరీ అది. కరెక్టే కదా, చెప్పేవాడు కదా అనిపించింది మీరు చెప్పింది అది. అందుకే మీకు షాక్ అయింది, అందుకే మీకు అలా తెలుసు అని. బాబాయ్ కూడా మామూలుగా జనరల్గా ఎప్పుడు మాట్లాడేటప్పుడు చెప్తుంటాడు, అరే మంచి ప్రయత్నాలు చేస్తున్నావు నువ్వు, యూ విల్ గెట్ సక్సెస్ ఫైన్ అంటే ఒక ఎంకరేజ్మెంట్ కోసం. బట్ ఎఫర్ట్ లోపం ఉండకూడదు, అది ఒకటి ఆలోచించుకొని చెప్పేవారు ఎప్పుడు. ఎఫర్ట్ అనేది ఎఫర్ట్ లోపం ఉండకూడదు, మన సైడ్ ఇది మాత్రం 100% ఎప్పుడు బాగుండాలి. అండ్ వీ నీడ్ టు పుష్ అవర్ సెల్వ్స్ ఎవ్రీ డే. అంటే మీలాంటి వాళ్ళు అంటే ప్రొడక్టివ్ క్యాండిడేట్స్, అంటే తక్కువగా మాట్లాడి ఎక్కువగా పనిచేసే వాళ్ళని చూసినప్పుడు ఏంటంటే తెలుసుకోవాలనిపిస్తుంది, హౌ దీస్ కైండ్ ఆఫ్ పర్సన్ అంటే ఇన్ జనరల్ ఎలా ఉంటారని చెప్పేసి. సో ఇప్పుడు మీరు అన్నారు నా పని ఏదో నేను చూసుకుంటాను, నా జోన్లో నేను ఉంటానని చెప్పేసి. సినిమాలో ఉన్నప్పుడు సినిమాలు చేసుకుంటాం, మీ జోన్లో మీరు ఉంటారు. ఇప్పుడు ఇఫ్ దేర్ ఈస్ నో సినిమా ఏం లేదు, సో వాట్ విల్ బి అవర్ 24 hours చాట్ ఫర్ దట్? అంటే ఫాదర్హుడ్ తర్వాత మారింది మళ్ళీ అది. ఇంత పెళ్ళైన తర్వాత కొంచెం మారింది, పెళ్లికి ముందు ఒకేలా ఉండేది. ప్రస్తుతానికి అయితే అసలు ఇంటి బయటకు వెళ్ళను అసలు. మొత్తం వాయుతోనే మొత్తం షూటింగ్ లేనప్పుడు జనరల్ ఇప్పుడు వర్కౌట్లు అన్ని చేయట్లేదు 3 months నుంచి. బట్ జనరల్గా అయితే పొద్దున ఒక ట్రెడ్మిల్ చేయడం, 45 minutes 1 hour ఇంట్లోనే ఉంది ట్రెడ్మిల్. సో చేసి ఇంకా బ్రేక్ఫాస్ట్ తినడం, ఇంట్లో కూర్చోడం, వైఫ్తో టీవీ చూడడం, మాట్లాడడం, మేబీ బయటకు వెళ్తాం ఎక్కడికైనా. ఇప్పుడైతే వాడుతోనే ఎక్కడికి అసలు మధ్యాహ్నం అంటే అసలు ఆలోచిస్తున్నాను అసలు నేను బయట. నా కారు కూడా తీస్తే జిమ్కి వెళ్తాను, జిమ్ నుంచి ఇంటికి వస్తాను, లేకపోతే పక్కన మా పెద్దనాన్న ఇల్లు, మా ఇంటి పక్కన. అవును, చిరంజీవి గారి. సో మేబీ బయటకి వెళ్తే అక్కడికి వెళ్తాం. ఎప్పుడైనా సండే ఒక రోజు ఒక 4-5 hours మా ఫ్రెండ్స్ అందరం కలుస్తాం. మా ఫ్రెండ్స్, స్కూల్ ఫ్రెండ్స్ ఉన్నారు. ఇంత ముందైతే పెళ్ళికి ముందు ఎవ్రీడే కలిసేవాళ్ళం, లిటరల్ కలిసే ఉండేవాళ్ళం. దాని తర్వాత కొంచెం స్లోగా అయింది. ఇప్పుడు ఎప్పుడైనా ఏదైనా స్పోర్ట్ ఆడతాము, క్రికెట్ ఆడినా లేకపోతే ఫుట్బాల్ ఆడినా, ఏదైనా వాలీబాల్ ఇంతకుముందు చాలా ఎక్కువ ఆడేవాళ్ళం అనమాట. 8 గంటలు ఆడేవాళ్ళం ఉత్తినే, ఒక 10 టీములు పెట్టుకుని వెళ్ళి. ఐ థింక్ నా మోస్ట్లీ అట్ హోమ్ బాయ్. లేదు అంటే వర్క్ ఉన్నప్పుడు కూడా మళ్ళీ ఇంటికి వచ్చే కూర్చునేవాడిని. అసలు ఎక్కడికి తక్కువ. ఒక రెస్టారెంట్కి వెళ్ళడం, కాఫీ షాప్కి వెళ్ళడం. మొన్నే కాఫీ షాప్కి వెళ్ళిన ఒక 6-8 నెలల తర్వాత. ఎందుకు అంటే నాకు ఇంట్లో ప్లేస్, ఇంట్లో ఎన్వైరన్మెంట్ చాలా ఇష్టం. అంటే బిఫోర్ మ్యారేజ్ కూడా అలా ఉండేది? బిఫోర్ మ్యారేజ్ నాకు ఒక ప్యాడ్ ఉండేది. ఆ ప్యాడ్ సో ఇంట్లో అన్ని పనులు చేయడం కుదరదు కాబట్టి పేరెంట్స్ ఉన్నప్పుడు ఒక ప్యాడ్ ఉన్న ఫ్రెండ్స్ అందరితో అక్కడికి వచ్చేయడం, పార్టీ చేయడం అన్నీ చేసేవాళ్ళం. బట్ తర్వాత ఆ ప్యాడ్ వెళ్ళిపోయింది. ఫ్యామిలీ మ్యాన్గా మారి రెస్పాన్సిబిలిటీస్ అన్నీ వచ్చి ఇప్పుడు ఇంట్లోనే. సార్ అంటే రెస్పాన్సిబిలిటీ అప్పుడు కూడా నేను బయటికి వెళ్ళేవాడిని కాదు. ప్యాడ్ అంటే నా ఇల్లు, అది నేను అక్కడే ఉండేవాడిని, అపార్ట్మెంట్ అది.
అక్కడే పడుకునేవాడిని. మా ఫ్రెండ్స్ వచ్చేవారు అక్కడికి. ఇప్పుడు కూడా ఫ్రెండ్స్ వస్తారు. నథింగ్ మచ్ హెస్ చేంజ్డ్. ముందు పార్టీ చేసేవాడిని బాగా. ఈ 10 లేవు అంతా. స్పోర్ట్స్ ఆడతాం. ట్రావెలింగ్ ఎక్కువ చేస్తాను నేను. ఇది వరకు అంతా ఇప్పుడు కూడా బాబుతో వచ్చి 2 చోట్లకి వెళ్ళగలిగాం. శ్రీలంకకి వెళ్ళాం ఒకసారి, సో గోవాకి వెళ్ళాం. బయటికి పెద్ద లాంగ్ ఫ్లైట్స్ ఇంకా యంగ్ కాబట్టి వెళ్ళలేదు. బట్ మీ అండ్ మై వైఫ్ ఇద్దరికి ట్రావెలింగ్ చాలా ఇష్టం. ఎస్. అయితే పక్కనే కదా రామ్ చరణ్ గారి పాప ఆల్రెడీ వచ్చి బాగా ఆడుకుంటూ ఉంటుందంట వాయి తోటి. అవునవునండి. అంటే వాళ్ళు ఒకటే ఏజ్ గ్రూప్ కాబట్టి, అంటే పాప పెద్దదే. అదే పెద్దది. బట్ తమ్ముడు లక్కీ ఒక సిమిలర్ ఏజ్ గ్రూప్. నాకు చరణానికి ఎలా అయితే ఒక 2-3 years 4 years గ్యాప్ ఉందో, మా చరణ్ సిస్టర్ శ్రీజ ఉంది మా అక్క, తనకి నాకు 2 years గ్యాప్, నాకు మా చెల్లికి 3, తేజ్కి నాకు 4 years గ్యాప్. సో ఆ టైంలో కజిన్స్ అలా ఉంటారు. అలాగే మేము పెరిగి క్లోజ్ అయ్యాం అనమాట. సో ఇప్పుడు వాళ్ళకి కూడా లక్కీగా వాళ్ళకి ఓన్ గ్రూప్ ఉంది. ఇప్పుడు అన్న పిల్లలు 3 ఇవన్నీ ఇంకా వాళ్ళకి అదే ఇంకా వాళ్ళు మెయింటైన్ చేసేంత రాలేదు. బట్ వాళ్ళ పైన ఇంకొక గ్రూప్ ఆఫ్ కిడ్స్ ఉన్నారు. మా సుష్మిత పిల్లలు, శ్రీజ పిల్లలు, పెద్ద పాప వాళ్ళందరూ ఇప్పుడు 10th 8th క్లాస్ ఉన్నారు. వాళ్ళతో గ్యాంగ్, మాదో గ్యాంగ్, మా పెద్దోళ్ళతో గ్యాంగ్, బుడ్లోళ్ళు పిల్లలతో గ్యాంగ్ వచ్చింది. బట్ సంక్రాంతి పండగ అప్పుడు చూస్తే మాత్రం, అంటే ఎవరింట్లో వాళ్ళు సంక్రాంతి చేసుకుంటాం కానీ మెగా సంక్రాంతి మాత్రం ఎందుకో చాలా అట్రాక్టివ్ గా అనిపిస్తూ ఉంటది. భలే దోశలు వేసుకుంటూ ఉంటారు, మీ దోశలు ఆయన జిదిపేస్తూ ఉంటారు. బాగుంటది చూడడానికి. యాక్చువల్ గా వీడియోలో చాలా తక్కువ వచ్చింది. అది వీడియోలో ఏదో ఒకటే చూసారు కానీ ఏదో అది ఒక సరదాగా మేము అందరం చేసుకునే రొటీన్ అది. భోగికి సంక్రాంతి ఫెస్టివల్ ఎప్పుడు మేము కలిసి బాగా సెలబ్రేట్ చేసుకుంటాం. ఇప్పుడు ఏంటంటే మాక్సిమం వేరే ఊరికి వెళ్ళని ట్రై చేస్తాం. బెంగళూరులో మాకు హౌస్ ఉంది పెద్ద గారికి. అక్కడ అందరూ వెళ్ళడం, పిల్లలందరూ ఒకే రూమ్ లో పడుకోవడం. మేము పిల్లలు ఉన్నప్పుడు అలా పడుకునే వాళ్ళం. ఇప్పుడు మాకు ఒక్కొక్కరికి పక్కన గెస్ట్ హౌసెస్ ఉన్నాయి. అక్కడ ఉండి వి సెలబ్రేట్ దోస్ 3 days. మీరు అంత గుడ్ చెఫ్. చిరంజీవి గారు కూడా అసూయపడేంత గుడ్ చెఫ్. అంత గుడ్ షెఫ్ కాదండి. దోశ ఒక్కటి బై గాడ్స్ గ్రేస్ అది స్కిల్ అది వచ్చిందట. ఫాస్ట్ దోశ అది వచ్చి బాగానే వేస్తాడు. చరణ్ కూడా బాగా వేస్తాడు దోశలు. అవునా? బట్ ఆయన అసలు ఎప్పుడు బాగా కుక్ చేస్తాడు. బాగా కుక్ చేస్తాడు. చిరంజీవి చాలా బాగా కుక్ చేస్తారు. అదేదో సరదాగా అన్నారు ఆయన. అంతే అందరు తినేసారు. తిన్నాను ఆ దోశ, చెరిపేసిన దోశ కూడా తిన్నాను. తర్వాత నేనే తిన్నాను, ఎవరు తినలేదు. ఫుడీనా మీరు? బాగా అన్ని బాగానే తింటాను. ట్రావెల్ చేసినప్పుడు అట్లాగా ఎక్స్పెరిమెంటింగ్, ట్రైయింగ్ అవుట్ న్యూ ఫుడ్స్ అంతా. ఆఫ్ లేట్ కొంచెం బయట తినడం తగ్గించేసి ఇంట్లో ఎక్కువ వరకు హ్యావ్ అ నైస్ షెఫ్ ఎట్ హోమ్. అయితే మీరు ఇప్పుడు ఫ్యామిలీ కింద మారానన్నారు కదా, అంటే బిఫోర్ మ్యారేజ్, ఆఫ్టర్ మ్యారేజ్, ఇప్పుడు ఒక ట్రాన్స్ఫర్మేషన్ స్టేజ్ లో మీకు మీరు వదులుకుంటా వచ్చిన అలవాటు ఏమైనా ఉందా? ఒకటి ఇంక తగ్గించాలి, ఇంకా రాత్రి తిరగడాలు ఎన్ని. మరి ఇంత ముందైతే మరి అసలు మార్నింగ్ 4-5 పడుకునేవాడిని. కాలేజ్ టైం తర్వాత లేట్ నైట్ ఫన్ ఎక్కువ ఉండేది. అదొక థింగ్ అనుకునేవాడిని. ఇప్పుడు కూడా ఏదన్నా ఒక సాటర్డే నైట్ ఎప్పుడైనా ఫ్రెండ్స్తో వెళ్తే, సినిమాలు అయిపోయినాయి, ఖాళీగా ఉన్నాం, పని ఏం పని లేదంటే ఎప్పుడైనా ఏదైనా పార్టీ ఉంటే వెళ్తాను, ఉంటాను 1-2 వరకు ఉంటాను. ముందు మరి 5కి సూర్యోదయం వరకు ఉండేవాడిని కొన్నిసార్లు. ఇప్పుడు అసలు యాంగిల్ గుడ్ మార్నింగ్ చెప్పి పడుకునేవాడు. గుడ్ మార్నింగ్ చెప్పి సూర్యుడు నమస్కారం పెట్టుకుని పడుకునేవాడు. బట్ అది కూడా అది మానుకుంది ఎవరి వల్ల కాదు, నా ఓన్ డెసిషన్. అది మిమ్మల్ని మీరు మార్చుకున్నారు. అంటే అది టైం టు టైం ఒక ఏజ్ తర్వాత ఫస్ట్ బాడీ సహకరించదండి. ఏంటంటే 2 గంటలు స్లీప్తో హ్యాపీగా ఉండేవాళ్ళం. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఒక 8 hours స్లీప్, 6 hours స్లీప్ కంపల్సరీ కావాలి సరిగ్గా ఫంక్షన్ అవడానికి. స్లీప్ ఇంపార్టెన్స్ ఏంటి ఫేస్ మీద కనబడిపోద్ది. ఇప్పుడు పడుకోలేదు, ఈ సినిమా రిలీజ్ పనులు అన్నిట్లో సరిగ్గా. బట్ అదొక్కటి వరకే మాక్సిమం. మోరల్లెస్ మిగతావన్నీ మోరల్లెస్ సేమ్. అంటే మిగతా ఎవరిని చూసినా కానీ వాళ్ళ మ్యారేజ్ ఫేజ్ అంటే కనుక లవ్ మ్యారేజ్ అయినా అరేంజ్ మ్యారేజ్ అయినా ఏదైనా కూడా పెద్దగా సర్ప్రైజ్ అయితే ఉండదు. బట్ వరుణ్ తేజ్ గారిది అనౌన్స్ అవగానే చాలా మంది సర్ప్రైజ్ అయ్యారు. వరుణ్ తేజ్ గారు ఒకరితో మాట్లాడడం, వాళ్ళని లవ్ చేయడం, వాళ్ళని ఒప్పించి పెళ్లి చేసుకోవడం అనేది. సో లవ్ లైఫ్ కి ఆఫ్టర్ మ్యారేజ్ లైఫ్ కి చూసుకుంటే కనుక ఎలా అనిపిస్తుంది సార్? ఫస్ట్ లో అంత పెద్ద ఒపీనియన్ ఉండేవి కాదు నాకు మ్యారేజ్. తర్వాత స్లోగా కంపానియన్ ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరికి అనేది అర్థమైంది. అండ్ ఏదో చేసుకోవాలి పెళ్ళి, లేకపోతే 30 వచ్చినాయి 31 వచ్చినాయి చేసుకోవాలనేది నా కాన్సెప్ట్ కాదు. రైట్ పర్సన్ అనిపించారు అండ్ కంపాటబుల్ ఉండాలి. అండ్ నాకు లావణ్య గారిలో కనపడింది. తనతో ట్రావెల్ చేసి మాట్లాడి అర్థం చేసుకుని ఇద్దరం యాక్చువల్లీ అంటే మోర్ ఓవర్ ఆవిడ కూడా మాట్లాడారు కదా. అసలు ఎందుకు మాట్లాడారు, చాలా మాట్లాడుతుంది. అవునా? నేను నాకు వైట్ ఆపోజిట్ ఆ విషయంలో చాలా మారుతుంది. మా ఇంట్లో
ఎక్కువ మాట్లాడితే కొంచెం తగ్గించండి అని అంటూ ఉంటారు. ఓకే. నాకేంటంటే నా వరల్డ్స్‌లో ఫేవరెట్ 3 పీపుల్ మా అమ్మ, మా నాన్న. మా నాన్న తక్కువే. మా అమ్మ, మా చెల్లి, మా వైఫ్. ముగ్గురు ఎక్కువ మాడతారు. సరే ఇంకా ఆళ్ళ ముగ్గురున్నప్పుడు నా పరిస్థితి ఊహించుకోండి. నేను చెవులు ఇట్లా మూసుకొని సరే మాట్లాడుకోండి అని చెప్తాను. లావణ్య తో కలిసిన తర్వాత ఓకే. వేరియస్ రీజన్స్ వల్ల తను కరెక్ట్. కంపాటబుల్ అని బట్ ఫస్ట్ ఇంప్రెషన్ ఒకటి ఉంటది కదా! యెస్. అంటే ఎందుకంటే మీరు చాలా మంది హీరోయిన్స్‌తో వర్క్ చేసారు. ఎవరితో కూడా వరుణ్ తేజ్ చాలా అంటే రిజర్వ్డ్ అని పక్కన పెట్టేస్తే ఏంటంటే చాలా డిగ్నిఫైడ్‌గా ఉంటాడు. తన పని తను చేసుకొని వెళ్ళిపోతాడు. ఇదే ఉండేది కదా! బట్ ఆవిడలో మీకు ఫస్ట్ ఇంప్రెషన్ ఎక్కడ పడింది అసలు ఏంటి? నేను కూడా కొంచెం ఫన్ లవింగే. ఓకే. సో హ్యూమరస్‌గానే, లైట్ హార్టెడ్‌గానే ఉంటారు. ఓకే. సో నాకు తనలో ఫస్ట్ తనతో మాట్లాడినప్పుడు సిల్లీగా, గూఫీగా జోకులేసుకుంటూ సరదాగానే ఉంటుంది తను. అండ్ అది నాకు నచ్చింది ఆ ఆస్పెక్ట్ దానిలో. అండ్ బేసిక్‌గా ఎళ్ళే కొద్దీ ఈచ్ డే ఒకటి అన్‌ఫోల్డ్ అవుద్ది కదండీ. ఇప్పుడు మేము ఒక ఐ థింక్ 7 ఇయర్స్ అట్లా మేము వర్ టుగెదర్ బిఫోర్ గెట్టింగ్ మ్యారీడ్. యాహ్! మేబీ 2 ఇయర్స్ ముందు మేము డిసైడ్ అయ్యి ఉంటాం పెళ్లి చేసుకుందాం అని చెప్పి. కానీ ఫస్ట్ 5 ఇయర్స్ మేము డేట్ చేస్తున్నప్పుడు కంపాటబుల్ ఉంటుంది. కొన్నిసార్లు ట్రావెల్ చేసేటప్పుడు బెస్ట్ ట్రావెల్ పార్ట్నర్ అనిపిస్తుంది. తర్వాత తను ఒకసారి నాకు ఇప్పుడు సమ్‌టైమ్స్ పీపుల్ మీరు ఎలా జడ్జ్ చేస్తారు. వాళ్ళు వేరే వాళ్ళతో బిహేవ్ చేసే విధానం బట్టి కూడా ఉంటుంది. అండ్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ మన దగ్గర పనిచేసే వాళ్ళని అవ్వచ్చు, లేకపోతే చాలా పెద్దోళ్ళని అవ్వచ్చు. తన దగ్గర నేను చూసిన బ్యూటిఫుల్ థింగ్ వాళ్ళు ఎంత పెద్దోళ్ళైనా, వాళ్ళు ఎకనామిక్ స్టేటస్ ఎలాంటిదైనా తను బిహేవియర్‌లోనూ రెస్పెక్ట్ ఇచ్చే విధానంలో అసలు ఏమటు మార్పు ఉండదు. అది నాకు చాలా ఇష్టం ఆ విషయం. అండ్ అది చూసినప్పుడు షీస్ ఎ జెన్యూన్ పర్సన్ నా ఫీలింగ్. అంటే ఒకటి ఆవిడ అప్బ్రింగింగ్ కూడా అక్కడి నుంచి వచ్చిన విధానం కూడా అయి ఉండొచ్చు యాక్చువల్‌గా. డెఫినెట్లీ మనందరికీ ఎంతో కొంత అప్బ్రింగింగ్ మన ఇన్‌ఫ్లుయెన్స్ పేరెంట్సే. ఇంట్లో లేకపోతే మనం ఆదరించండి ఎవరో ఒకరు ఉంటారు. ప్రతి ఒక్కరికి ఒకరు. అండ్ వాళ్ళ ఇంట్లో కూడా వెరీ లవబుల్, ఫన్ లవింగ్ పీపుల్ వాళ్ళ ఇంట్లో అందరూ. మా అత్తగారు, మామగారు అందరూ. అయితే మీకు బేసిక్‌గా హీరోలతో అంటే మనకి ఇప్పుడు మన పని మనం చూసుకున్నా కూడా, మన సినిమాల వరకు మనం చూసుకున్నా కూడా, మనకు తెలియకుండానే ఒక రేస్‌లో ఉంటాం సార్. సినిమా ఇండస్ట్రీలో ఉన్నప్పుడు ఒక హీరో ఒక రేస్‌లో ఉంటాడు. డైరెక్టర్ వాళ్ళ జోన్‌లో ఒక రేస్‌లో ఉంటాం. అది మనం కావాలని పెట్టుకునే రేస్ కాదు. ఒకటొస్తది ఆబ్వియస్‌గా. చేస్తారు కూడా పక్కన చేస్తారు కదా! ఏదో ఒకటి చేసి ఇంకో హీరో పేరు తీసుకురావడం, అతనితో కంపారిజన్ చేయడం, అతను ఇలాంటి సినిమాలు చేస్తున్నాడు. లేదా కొంతమంది వచ్చి మనంటే ఇష్టపడే వాళ్ళే నీకేం తక్కువ, ఆ సినిమా నీకెందుకు రాలేదు. నేను అసలు ఎంకరేజ్ చేయను ఆ టాక్ని. ఎందుకంటే నేను ఫస్ట్ అది నమ్మను. ఎవరైనా ఎంత పెద్ద పొజిషన్ అయినా ఉండొచ్చు, ఆ రేస్లో ఎక్కడైనా ఉండొచ్చు. కాంపిటేటివ్ రేస్ ఓకే. నా ఏజ్ గ్రూప్లో హీరో ఒక మంచి సినిమా చేశాడు అనుకోండి, అరే భలే సినిమా తీసాడు, మనం కూడా ఇలాంటి సినిమా తీయాలి. అది హెల్దీ కాంపిటీషన్. వాడు ముందుకు వెళ్తున్నాడు, నేనేంటి వెనకాల ఉన్నాను, నేను పరిగెత్తాలని పట్టుకోవాలి. అదే మన ఓన్ రేస్, మన స్పీడ్ వేరేలా ఉంటుంది. కంపారిజన్ థీఫ్ ఆఫ్ జాయ్. సో అసలు కంపారిజన్ నాకు ఇష్టం ఉండదు అసలు. ఎందుకంటే వాడు కూడా ఎంతో కష్టపడి ఆ పొజిషన్కి వచ్చి ఉంటాడు. అంత ఈజీగా రాదు. చుట్టుపక్కల అర్థం కాదు నేను చేసినందుకు. ఎందుకంటే ఒక యాక్టర్గా నాకు అర్థం అవుతుంది. ఒక పలానా అబ్బాయికి పలానా క్యారెక్టర్ వచ్చింది, తను చేసింది అంటారు. అది లక్ కాదు. అది చాలా కష్టపడి ఉంటే ఆపర్చునిటీ వాడు ఎన్నో కష్టపడి ఉంటాడు వెనకాల రావడానికి. సో అంత ఈజీగా తీసి పడేసి చేయకండి. అందరికీ ఒక రెస్పెక్ట్ ఉంటుంది ఆ పెద్ద యాక్టర్. అది ఇవ్వాలి మనకి, ఆ క్రెడిట్ వాళ్ళకి ఇవ్వాలి. అండ్ వాళ్ళ సినిమా చేయాలనుకుందాం ఓకే. అలా రేపు పొద్దున్న ఎవడో ఒకటి మనల్ని చూసి కూడా ఇలాంటి సినిమా చేయాలని అనుకోవాలి. మనం అలా గ్రో అవ్వాలి అంతే. ఇన్స్పిరేషన్ అవ్వాలి ఎవడికో. అయితే ఈ హెల్దీ రేస్లో ఈ కాంపిటేటివ్ హెల్దీ కాంపిటీషన్ ఉన్నారు కదా, ఈ రేస్లో మీరు అంటే మీ చుట్టూ ఉన్న మీ ఫ్యామిలీ హీరోస్ని దృష్టిలో పెట్టుకుంటారా, లేదంటే బయట హీరోస్ని మీ టింజ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళని దృష్టిలో పెట్టుకుంటారా? మన ఇన్స్పిరేషన్ చాలా ఎత్తుగానే చూడాలి మనం. ఇప్పుడు మన గోల్ చాలా పెద్దదే ఆలోచించుకోవాలి. లేకపోతే మీరు ఇక్కడెక్కడెక్కడో ఏం చేసుకుని ఉంటే దేవుడు మేము అంత ఆపర్చునిటీ ఇవ్వడు. అది ఏం 11th మైల్ అని ఉంటుంది చూడండి, అది ట్రూ. ఐ బిలీవ్ ఇన్ దట్. లైక్ నీ ఎయిమ్, నీ గోల్స్ ఎక్కడో ఉండాలి, మేనిఫెస్ట్ చేసుకొని ఉండాలి. అలాంటివన్నీ దానికి కుదిరేటట్టు నీ ఎఫర్ట్ నువ్వు ఎవ్రీడే పెట్టుకొని ఉండాలి. మీరు చెప్పిన కంపారిజన్, ఇప్పుడు నేను ఒక ఎక్స్ యాక్టర్ని ఎలా చూస్తానో మా ఫ్యామిలీ యాక్టర్ కూడా అలాగే చూస్తున్నాను. ఓకే, యాక్టింగ్ పరంగా యాక్టింగ్ పరంగా అంతే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు మన లేటెస్ట్గా నాకు పెద్ద సినిమా చూశాను. ఇట్ వాజ్ అ గ్రేట్ పర్ఫార్మెన్స్. అవి చూసినప్పుడు అరే మనం కూడా చేయాలి కదా ఇలాంటిది, మనం కూడా చేయాలి, అలా ఇవ్వాలి, క్యారెక్టర్కి అలా పెట్టాలి. అదే ఆనెస్ట్ హార్డ్ వర్క్. రేపు పొద్దున ఇంకో హీరో సినిమా చూసినా
నాకు అంత ఎఫర్ట్ అన్ని కనిపించేటప్పుడు నాకు అంతే అలాగే అనిపిస్తుంది. సో అదొక యాక్టర్ టు యాక్టర్ మైండ్ సెట్ Yes. పాయింట్ ఆఫ్ వ్యూ, యాక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ. కంపారిజన్ ఇస్ నాట్ హెల్దీ ఆనెస్ట్లీ, అండ్ రాంగ్ కంపారిజన్స్ చెప్పినట్టు. నాకు ఇది వెంకటేష్ గారు చెప్పారు FTR అప్పుడు, వెంకటేష్ గారు. డోంట్ రన్ ఇన్ దిస్ ర్యాట్ రేస్. ఈ ర్యాట్ రేస్ కాదు, నీకంటూ ఒక నీష్ ఉంటుంది ద్వారా నువ్వు ఎప్పుడు నీ స్ట్రగులే నువ్వు పడుతుండు, నీ ఎఫర్ట్. ఇంతవరకు చెప్పారు ఆయన. ఇప్పుడు యు డోంట్ థింక్ అబౌట్ ఎక్స్టర్నల్ థింగ్స్. వాళ్ళు నీ సినిమా గురించి ఆలోచించి సినిమా అయిపోగానే అది ఫినిష్ చేసి నెక్స్ట్ సినిమాకి మూవ్ అయిపో. దాని నుంచి నేర్చుకోవాలంటే నేర్చుకో, నెక్స్ట్ సినిమాకి మూవ్ అవ్వు, ఇలా క్యారీ ఫార్వర్డ్ అవ్వు, ఇలా ముందుకెళ్ళాలి, అంత ఆగిపోక ఎక్కడని చెప్పారు. మీతో మాట్లాడుతుంటే అంటే చాలా ఎలా ఉంటారనేది ఇంతకుముందు తెలియదు కాబట్టి నేను రకరకాలుగా ఊహించుకున్నాం. బట్ మీతో మాట్లాడుతుంటే చాలా ఒక పాజిటివ్ పర్సన్, ఈ కైండ్ ఆఫ్ వైబ్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. థ్యాంక్ యూ. రియల్ లైఫ్ ఏం ఫిలాసఫీ ఫాలో అవుతారు సార్ అసలు మీరు? నెగిటివ్ స్పేస్ నేను అసలు ఎంకరేజ్ చేయను చుట్టుపక్కల. ఒక చిన్న స్పోర్ట్ ఆడుతున్నాను అనుకో మా ఫ్రెండ్స్తో, అక్కడ ఆల్మోస్ట్ లాస్ట్ పాయింట్ ఓడిపోతాను అనుకున్నా కూడా మనం గెలుస్తాం అని మైండ్ సెట్లోనే ఉంటాను నేను. ఓడిపోతాం మేబీ, బట్ అక్కడ ఆ మూమెంట్లో ఉన్నప్పుడు ఐ ట్రై టు స్టే పాజిటివ్ పాజిటివ్ పాజిటివ్. ఇప్పుడు నేను ప్రాక్టీస్ చేస్తా, కానీ నాకు ఒకప్పుడు ఒక బ్యాడ్ డే నేను ఫీల్ అవుతాను, బ్యాడ్గా నెగిటివ్ Okay. ఫీల్. అలాంటప్పుడు ఐ హ్యావ్ అ బ్యూటిఫుల్ ఫ్యామిలీ అట్ హోమ్, ఐ హ్యావ్ అ వండర్ఫుల్ వైఫ్. తన సపోర్ట్ కానీ తను వచ్చే ఇన్సైట్ కానీ ఎప్పుడైనా మా నాన్నగారు చెప్తారు, చరణ్ చెప్తారు, పెద్దనాన్న ఉన్నారు, నాకు మంచి ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళకి ఇప్పుడు వచ్చినప్పుడు కూడా మనం ఉండాలి. అంటే లైక్ ఐ థింక్ ప్రెసెంట్ మూమెంట్లో కూడా నేను ఎప్పుడు ఉంటాను. జరిగిపోయిన దాన్ని లేకపోతే రాబోయే దాని గురించి ఎక్కువ ఆలోచించాను, ప్రెసెంట్లోనే ఎక్కువ ఉండి. ఎక్కువగా ఎస్, ఐ బిలీవ్ దాట్. ఫిల్మ్ కెరియర్ అన్ని పక్కన లైఫ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ వన్ బ్యూటిఫుల్ గిఫ్ట్. అవును. ఆఫ్టెన్ మనం ఏదో కావాలి అని ఎప్పుడు ఎతుకుతూ ఉంటాం, ఒక అన్హ్యాపీనెస్ ఉంటుంది. ఎందుకంటే అవును. ఎప్పటికీ మీకు కావాల్సింది దొరకదేమో. అందదని దూరానే ఉంటుంది. Yes. ఒక కంఫర్టబుల్ స్ట్రెస్ పడ్డం, వర్క్ స్ట్రెస్ పడ్డం, అదంతా ఓకే. Yes. థింగ్స్ బియాండ్ యువర్ కంట్రోల్కి సార్ అగైన్ నేను అన్నిటినీ ఎప్పటికప్పుడు నేను కూడా ఫాలో చేసుకుంటూ ఉండాలి. నేను స్కిప్ కొడతా. ఒక రోజు నాకు చిరాకు పుడుతుంది, ఏంద్రా ఇదంతా అనుకుంటాను, కానీ లేదు, మనం అనుకుంటుంది కదా విషయం, ఫోకస్ అవ్వాలి మనం మళ్ళీ అని. అంటే ఒక ఆ డీవియేషన్స్ ప్రతి మనిషికి ఉండే, బట్ మాక్సిమం పాజిటివ్గా ఉండాలి. సిచ్యువేషన్ మన చేతులు దాటేసినప్పుడు మనం స్ట్రెస్ అయ్యి దాని గురించి హర్ట్ ఏం చేయలేం. అందుకే ఎందుకు ప్రెజెంట్ అంటున్నానంటే, మన చేతిలో ఉన్నది ప్రెజెంట్లో ఉన్నది, అది దానికి నేను ఏం చేయగలుగుతాను. దెర్ ఇస్ వన్ బ్యూటిఫుల్ సేయింగ్, ఎలాంటి ప్రాబ్లం వచ్చినా నాకు దేవుడు రేపు పొద్దున్న లెగిసే శక్తి ఇవ్వగలిగితే నేను దాన్ని సాల్వ్ చేసుకోగలుగుతాను అనేది. సో ఎలాంటి ప్రాబ్లం అయినా, బిగ్ స్మాల్, కానీ లైఫ్ ఉండాలి కదా దానికి, ఫస్ట్ మన ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవడానికి. అవును. సో నాకు ఇఫ్ ఐ కెన్ వేకప్ టుమారో ఐ కెన్ సాల్వ్ ఎనీ ప్రాబ్లమ్ ఆఫ్ మైన్ అన్నట్టు. నాకు అది హార్డ్ హిట్టింగ్ లైన్, అది కరెక్టే కదా ఇది. అంటే అదే మీరు చెప్పింది కూడా ఒక రకంగా ఏంటంటే ప్రతిరోజు ఒకేలా ఉండదు. 100% బ్యాడ్ డే ఉన్నా గుడ్ డే ఉన్నా నీకు వచ్చే రోజు నీకు మారుతుంది అనే ఒక పాజిటివ్. మనం పాజిటివ్ గా హ్యాపీగా లైఫ్ వెరీ షార్ట్, లైఫ్ వెరీ షార్ట్. దెర్ ఇస్ నో టైమ్ ఫర్ అన్హ్యాపీనెస్. సో అన్హ్యాపీనెస్ అనేది కూడా ఒక స్టేట్ ఆఫ్ మైండ్, హ్యాపీనెస్ అనేది కూడా ఒక స్టేట్ ఆఫ్ మైండ్. మనం చూస్ చేసుకుంటాం టు బీ హ్యాపీ ఆర్ నాట్. ఇప్పుడు నేను ఇక్కడ మీతో కూర్చున్నాను, నా సినిమా రెడీగా అవుతుంది, నా సినిమా రిలీజ్ అవుతుంది, ఆనందంలో నేను ఉండొచ్చు, లేకపోతే రేపు ఏమవుద్ది, ఈ ఒక చిన్న విషయం అనుకుంది జరగలేదు, ఇది అవ్వలేదని హ్యాపీ. వాట్ యూ చూస్ టు సీ, వాట్ యూ చూస్ టు ఫీల్, అది ఇంపార్టెంట్ చేసుకుంటాను. సో హ్యాపీనెస్ అనేది ఒక స్టేట్ ఆఫ్ మైండ్ అండి, అది ఎక్కువ, అది ప్రాక్టీస్ చేయొచ్చు. ఇంకా నేను అన్నిటితో పాటు కొంచెం ఆ డివైడ్ అవ్వకుండా ఉండడానికి ఎప్పుడైనా మెడిటేషన్ ట్రై చేయడానికి, అంత ఎక్కువ చేయలేకపోతున్నాను నేను. ఇప్పుడు నాకు చిన్న బ్యాటరీ అంటే నాకు కొంచెం కోపం ఎక్కువ వస్తుంది అప్పుడప్పుడు, అది ట్రై చేస్తాను కంట్రోల్ చేసుకుంటూ ఉండడానికి. అది మేబీ హెరిడిటరీకి వచ్చి ఉండొచ్చు నాకు, అది మా నాన్న నుంచి. ఎవ్రీడే మనల్ని మనం బెటర్ చేసుకోవాలి. బట్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నప్పుడు మనకి ఒక పర్సనల్ లైఫ్ ఉంటుంది, దిస్ ఈజ్ అవర్ ప్రొఫెషన్. బట్ బయట నుంచి ఇలా ఎప్పుడు చూసేది ఎప్పుడు ఉండదు, ఇలానే చూస్తారు. చూడు, హీఈస్ అన్ యాక్టర్, హీఈస్ వెళ్ళిపోతూ ఉంటాడు, ఇలాగే చూస్తారు కదా. సో మరి మీరు ఆ రెండింటిని ఎలా విడదీసి చూడగలుగుతారు మీరు? వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ అంటారా? వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ అదే ఉంటుంది కదా, బట్ మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా ఉంటుంది? రెండిట్లని విడివిడిగా చూడగలుగుతారా?
అవుతుందా? ఫుల్లీ అండి అసలు. అంటే హ్మ్. నాకు కొన్ని కానీ మా ఇంట్లో ఫ్యామిలీ కూడా ఫిల్మ్ ఫిల్మీ కాబట్టి హ్మ్. డిస్కషన్స్ ఉంటూ ఉంటాయి మాకు. హ్మ్. హ్మ్. బట్ పర్సనల్ లైఫ్ అండి. ఎందుకంటే ఇప్పుడు మేము మన కజిన్స్ అందరం గోవాకెళ్ళాము. హ్మ్. ఒక్క డిస్కషన్ కూడా సినిమా గురించి రాలే. సో, అదే పర్సనల్ లైఫ్ ఈజ్ పర్సనల్ లైఫ్. హ్మ్. సినిమా గురించి దాని ప్రాబ్లమ్స్ గురించి అప్పుడప్పుడు దానికో టైం ఉంటది. మా హ్మ్. వైఫ్‌తో హ్మ్. కూర్చొని డిస్కస్ హ్మ్. చేయడానికి. హ్మ్. ఆహ్, ఇప్పుడు రిలీజ్ గురించి కాబట్టి ఇప్పుడు ఇంటికెళ్తే 24/7 సినిమా గురించే సినిమా మాట్లాడతాను. గురించి మాట్లాడుతుంటారు. ఇప్పుడు హ్మ్. ప్రస్తుతానికి హ్మ్. రిలీజ్ టైమ్‌లో. హ్మ్. బట్ జనరల్‌గా లేదంటే 6 షూటింగ్‌కెళ్ళొచ్చానంటే ఒక అరగంట మాట్లాడతాను ఎక్స్‌పీరియన్స్ గురించి ఏమన్నా. హ్మ్. హ్మ్. ఏమన్నా చెప్పాలి ఏదైనా విషయం అంటే. దాని తర్వాత ఇట్స్ ఆల్ అబౌట్ ఫ్యామిలీ. యెస్. ఆ! ఆ ఆ హెల్తీ డిఫరెన్స్ ఉండాలి. హ్మ్. ఆహ్, తప్పు తప్పు అని అనను. కొంతమంది ఇష్టపడరు. హ్మ్. వర్క్ లైఫ్ ఇంట్లో మాట్లాడడానికి. యెస్. మాకలా ఏం లేదు. మాకు ఇట్స్ హెల్తీ డిస్కషన్. అది హెల్తీ ఇప్పుడు డిస్కషన్. ప్లస్ ఇప్పుడు కాదు చిన్నప్పటి నుంచి ఉంది కాబట్టి ఉంది అది కాబట్టి కంటిన్యూ అవుతుంది. ఇప్పుడేంటంటే ఎలా హ్మ్. మా పర్సనల్ సండే హ్మ్. రైట్? హ్మ్. మీ ప్రోగ్రామ్ ఏంటంటే చిరంజీవి గారి షూటింగ్‌కెళ్ళడం. మనకు ఆ రోజు సండే స్పెషల్. హ్మ్. సో, మాకు పర్సనల్ లైఫ్, వర్క్ లైఫ్ 2 ఆల్‌మోస్ట్ మిక్స్డ్. హ్మ్. సో, పెద్ద మాసివ్ డిఫరెన్స్ ఉండేది కాదు. యెస్. ఆహ్, కలిసి 2 అలా ఫ్లోలో ఎళ్ళేవాళ్ళు. హ్మ్. యెస్. అయితే బేసిక్‌గా మీరు ఒక ఫిదా ఒప్పుకున్నప్పుడు, హ్మ్. లేదంటే ఒక ఎఫ్2 చేస్తున్నప్పుడు, లేదంటే ఒక ఆపరేషన్ వాలంటైన్ చేస్తున్నప్పుడు, లేదంటే ఒక కొరియన్ కనకరాజ్. అంటే ఆ స్టేట్ ఆఫ్ మైండ్ ఆ రోజుకేంటి చెప్పిన కథ దాని మీదే ఉంటదా? లేదంటే ప్రతి సినిమా యాక్సెప్ట్ చేసేటప్పుడు ఒకటే ఉంటదా మైండ్‌లో? లేతే ఎలా ఉంటది? మారిద్దది. ఆ! మారిద్ది. హ్మ్. డెఫినిట్‌గా. ఎందుకంటే ఫస్ట్ సినిమాలప్పుడు మనల్ని మనం ఎలా పొజిషన్ చేసుకుంటున్నాం అనేది ఒక హ్మ్. థాట్. హ్మ్. జనాలకి ఏం నచ్చుద్ది అది కూడా ఆలోచించలేదు. నాకిది చూపించాలని, నాకు నన్ను ఇలా ప్రెజెంట్ చేసుకోవాలని ఉంది. కాబట్టి ఇది నా చాయిస్ ఆఫ్ ఫిల్మ్స్. హ్మ్. తర్వాత ఒక 3 చేసాం. జనాల్లో ఒక రకమైన యాక్సెప్టెన్స్ వచ్చింది. ఓకే. డీసెంట్‌లీ యాక్సెప్ట్. హ్మ్. ఇప్పుడు మనం డిఫరెంట్‌గా ఏం చేద్దాం? మనం యెస్. టైప్ కాస్ట్ అవ్వకూడదు. హ్మ్. ఒక ఫేజ్‌లో అది. హ్మ్. ఇంకొక ఫేజ్‌లో మనం కొత్తవి ట్రై చేయాలని. అంటే ఒక్కొక్క ఫిల్మ్‌కి ఒకటుంటది. హ్మ్. కథ మనకొక గట్టిస్తది. హ్మ్. ఈ కథ చెప్దాం. ఆహ్, ఇప్పుడు 'మట్కా' సినిమా ఉందండి. ఆల్ 'వై యామ్ టాకింగ్ అబౌట్ ద ఫిల్మ్' చాలా మంది చూడలేదు ఆ యెస్. సినిమా. యాహ్! ప చాలా పెద్దగా ఫెయిల్ అయింది. ఆ సినిమా కథ విన్నప్పుడు నాకేమనిపించింది, ఆ ముందు సినిమాలన్నిట్లో యాక్టింగ్ పెద్ద స్కోప్ ఉన్న క్యారెక్టర్స్ గాదు. యెస్. 'మట్కా' విన్నప్పుడు ఓకే. ఈ క్యారెక్టర్ నేను తెలియకుండా ఎక్కువ దాని గురించి ఆలోచించి మేబీ కొన్ని పాయింట్స్ నేను మీద ఎక్కువ ఫోకస్ పెట్టలేదనుకుంటున్నా. హ్మ్. మంచి స్కోప్ ఉన్న క్యారెక్టర్ ప్లే చేసే అవకాశం దొరికిందనేది ఎక్కువ ఆలోచించా నేను. ఓకే. సో, అట్ అది ఇంక్లైన్ అయ్యారు. మాక్సిమం అది అదే ఇంక్లైన్ ఉంది. అయింది. సో, హ్మ్. ఎట్లా ఉంటదంటే మన హెడ్ స్పేస్ మారుద్ది. ప్రతి హ్మ్. కథ అప్పుడు వినేటప్పుడు వేరేలా ఉంటది. 'గతుల గణేష్' హిట్ అయింది. హ్మ్. మంచి పేరొచ్చింది హ్మ్. నాకప్పుడు. కొత్త యాంగిల్ చూసావు ఏవో చెప్పారు. ఐయామ్ వెరీ, వెరీ హ్యాపీ. యాహ్! ఎందుకంటే ఆ సినిమా నన్ను ఫస్ట్ చాలా మంది చేయొద్దన్నారు. హ్మ్. ఓకే. ఎందుకు విలన్‌గా ఇది అట్లాగా గెడ్డం పెట్టుకొని ఈ కళ్ళు ఇలా చేసుకొని ఓకే. ఆ! లేదండి ఈ కథని నమ్మాను బావుంటది. హ్మ్. లేదు సినిమా గురించి సినిమా తీస్తే పోతాయి. అదొక సెంటిమెంట్‌గా వస్తదని లేదు. కథ బావుంది. యాహ్! గట్టుతోనే ఎళ్ళాం ఆ రోజు హ్మ్. గూడా. హ్మ్. గట్టుతోనే నాకు సక్సెస్ ఒక గ్రేట్ 'హరిశంకర్' అని మంచి డైరెక్టర్‌తో చేయడం వల్ల వచ్చింది నాకది. యాహ్! డిఫరెంట్ లుక్‌లో చూసాం మిమ్మల్ని. యాహ్! హ్మ్. ఇప్పుడు దాని తర్వాత కోవిడ్ 31, 32, 29, 30, 31 అనుకోండి ఏజెస్. ఆహ్, అరే! టైమ్ 30 ఇయర్స్ ఫుల్ ఎనర్జీ టైం పోయింది. 30 ఇయర్స్ అంటే ఒక 5 ఇయర్ 10 ఇయర్స్ బ్యాక్ తీసుకుంటే 'చరణ్' అన్నోళ్ళు ఆ టైంలో వాళ్ళు ఆ ఏజ్‌లో చాలా సినిమాలు చేశారు. మనం మిస్ అయిపోయాం. హ్మ్. సో, మన సినిమాలు త్వరగా చేయాలి. హ్మ్. సో, ఎక్కడో ఒక చిన్నవి తొందరలో చేయాలని ఒక చిన్న ఆసక్తి. ఆస్ అప్పుడు స్టేట్ ఆఫ్ మైండ్ వేరే. హ్మ్. హ్మ్. ఫుల్ ఇంగ్లీష్ కాంటెంట్, ఓటీటీ కాంటెంట్ చూసి మేబీ ఆ ఇన్‌ఫ్లూయెన్స్ ఉంటది ఆ టైంలో. ఒక్కొక్క టైంలో మారుతూ ఉంటది. యాహ్! ఇప్పుడు ఏదైతే డెసిషన్ తీసుకొని 'కొరియన్ కాంకరర్' చేసానో నాకు ఒక నెక్స్ట్ 3, 4 ఫిల్మ్స్ మళ్ళీ మారొచ్చు. హ్మ్. చాయిస్ వాట్ ఈస్ ఇట్? యెస్. అది టైం పట్టి, జనాల్లో ప్రిఫరెన్సెస్ పట్టి, మారిపోతాను. సిట్యుయేషన్ బట్టి మారుతుంది. మారుతారు. సో, ఈ సినిమా చేసేటప్పుడు మాత్రం నేను క్లియర్‌లీ ఒక 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 ఎంజాయబుల్ క్యారెక్టర్, ఒక రిలేటబుల్ క్యారెక్టర్. యెస్. అందరూ సెక్షన్ ఆఫ్ ఫ్యామిలీ ఆడియన్స్. ప్లస్ మీలో ఉన్న యాక్టర్ కూడా అది అదే ఆ! అన్నా. అదొకటి ఒక యూత్‌ఫుల్ క్యారెక్టర్ చేయాలని ఒకటి, లక్కీగా పక్కన ఇంకొక ఒక గుడ్ అండ్ బ్యాడ్ 2 చేయగలిగే హ్మ్. ఆపర్చునిటీ దొరుకుతుంది నాకు హ్మ్. ఈ సినిమాలో. హ్మ్. గుడ్ క్యారెక్టర్ అండ్ బ్యాడ్ ఆల్సో. యెస్. ఆహ్, సో, నాకు అది కూడా కాన్సెప్ట్ ప్రొటాగనిస్ట్, యాంటాగనిస్ట్ ఇద్దరు ఒకటే అవ్వడం కూడా నాకు చాలా కిక్కిచ్చింది. గమ్మత్తుగా అనిపించింది నాకు. హ్మ్. అంటే సో, నాకు ఏదైతే కొత్త కథ ఎతకాలి, కొత్త కాన్సెప్ట్ చెప్పాలి అనేది సాటిస్ఫై అయింది నాకు. ఒక కమర్షియల్ ఫిల్మ్ కమర్షియల్ చెప్పాలని, యాస్పెక్ట్ సాటిస్ఫైయింగ్. ఒక యెస్. ఎంటర్‌టైనర్ చెప్పాలని నాకు యాహ్! అందుకే చాలా బాక్సెస్ టిక్ అయినాయి కాబట్టే
ఇంకోటి ఆబ్వియస్లీ 3 సినిమాలు పోయినాయి. నెక్స్ట్ చేసే సినిమాకి చాలా బాగా చేయాలని అన్నీ గట్టిగా అనుకుని ఈ సినిమా చేయాలి, పర్ఫామ్ చేయాలి, ఈ సినిమా అందరికి నచ్చాలి, ఎంత చేస్తుంది అంత పక్క జనాలకు నచ్చాలి బై సినిమా అనే ఒక థాట్తోనే ఈ సినిమా చేసి. ఎస్. అయితే మీరు అంటే వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ నుంచి వచ్చారు కానీ మీరు చూడంది కాదు డబ్బు అనేది. రైట్. బట్ నాకు తెలిసినంత వరకు నాగబాబు గారు చాలా క్రమశిక్షణగా పెంచుంటారు. డబ్బు ఉంది కదా అని చెప్పేసి పోయలేదు ఎలా కావాలంటే అలా అసలు కాకుండా. లేదండి. మరి ఇప్పుడు ఎలా ఉంటుంది సార్? ఇప్పుడు అంటే రెమ్యూనరేషన్ పరంగా మీకు వచ్చిన తర్వాత యూ ఎర్న్డ్ ఇట్, అంటే మీరు సంపాదిస్తున్నారు కదా, సో మనకు ఉందిలే చాలా ఉందిలే కాబట్టి మనం లేదో కొంచెం తక్కువ వచ్చినా చేద్దాం ఇలా ఉంటుందా, లేదా ఎలా ఉంటుంది? ఎలా చూస్తారు రెమ్యూనరేషన్ పర్పస్ కానీ డబ్బు విషయంలో ఎలా ఉంటుంది? నేను గద్దలకొండ గణేష్ సినిమా వరకు నాకు వచ్చిన ప్రతి రెమ్యునరేషన్ నాన్నకి ఇచ్చాను నేను. అంతేనా? నేను పెట్టుకోలేదు ఇది. అంటే కొంచెం ఇచ్చేవారు. యా. ఇప్పటికీ మా నాన్నకి అప్పుడప్పుడు కొంచెం పాకెట్ మనీలా ఇస్తారు. ఎక్కువ వరకు అంటే నాకు అప్పుడు పెద్ద సేవ్ చేసుకోవాలి, మనీ దాచిపెట్టుకోవాలి, ఇది కొనుక్కోవాలి ఏం ఉండేది కాదు. ఆబ్వియస్లీ ఇప్పుడు వేరే రెస్పాన్సిబిలిటీస్, పిల్లలు, సో ఇప్పుడు థాట్ వేరే. మా నాన్న ఇప్పుడు చిన్నప్పుడు అంటే మనీ వాల్యూ అర్థం కావాలి అనే రీజన్ నుంచి నీకు అడిగినప్పుడల్లా చేతిలో 500 రూపాయలు పెట్టి 1000 రూపాయలు పెట్టి స్కూల్కి కాలేజ్కి బయటకు పంపిస్తే మనకి అసలు ఇట్స్ సో ఈజీ అన్న ఫీలింగ్ వస్తుంది కదండి. సో నాకు ఎప్పుడు వాంటింగ్ ఫర్ మోర్ అనే లెవెల్ వరకే ఇచ్చేవారు, ఇంకా ఉంటే బాగుంటుందనే ఉంది నాకు. ఆ విలువ తెలుస్తుంది అప్పుడు. సో ఇది చిన్నప్పుడు అన్న వెరీ యంగ్ ఏజ్ ఇంపార్టెన్స్. ఓకే, మనీ ఇంపార్టెంట్, ఇదేదో డబ్బులు చెట్లు కాయట్లేదు అనేది చాలా కరెక్ట్గా అప్పుడు అర్థం. ఓకే, ఇది ఇంపార్టెంట్, కష్టపడితే వస్తుంది. ఎంత కష్టపడితే వస్తుంది అనేది నాకు ప్రాబ్లీ కాలేజ్ టైంలో కూడా తెలియలేదు. మేబీ అప్పుడు కాలేజ్ టైం కొంచెం ఖర్చులు పెరిగాయి కాబట్టి అప్పుడు పాపం పెద్దోడయ్యాడు, ఖర్చులు ఉంటాయి, బట్టలు కొనుక్కోవాలి, తిరగాలి, సరే ఇద్దామని అప్పుడు ఇచ్చారు. నేనేంటి అయ్యారు ఆ టైంలో కొంతవరకు. కానీ దాని తర్వాత ఒక 2-3 ఎపిసోడ్స్ అయితే ఓకే కరెక్ట్, లేదు మనకంటూ మనకు అర్థం కావాలి, ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఉండాలి, డబ్బులు రెస్పెక్ట్ చేయాలి అని అదొక జర్నీ డబ్బుది అనేది. బట్ ఎప్పుడు మనీ విషయంలో ఎప్పుడు టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్గా ఇప్పుడు అసలు ఎప్పుడు లేను. కానీ ఇప్పుడు మా నాన్న చిన్నప్పుడు నాకు కొనివ్వని విషయాలు అవన్నీ ఇప్పుడు సంపాదించిన తర్వాత కొనుక్కున్నా. ప్లే స్టేషన్లు, లేకపోతే మా నాన్న ఎప్పుడు ట్రిప్లు పంపించేవారు కదా చిన్నప్పుడు. ఓకే, చాలా స్ట్రిక్ట్గా ఉండేవారు. స్కూల్ ఎక్స్కర్షన్ పంపించేవారు కాదు. అంటే నేనంటే చాలా కొంచెం కంగారు ఎక్కువ. బయటకు వెళ్తే ఏం చేస్తాడో ఫస్ట్ టైం హైపర్ ఉండేవాళ్ళు కొంచెం. నేను అసలు ఉండేవాడు కాదు. అదే నాన్న మా ఫ్రెండ్స్ చూస్తే వీడు బయటికి వెళ్తే ఏం అల్లరి పని చేస్తాడు అన్నట్టు ఉంటారు కొంతమంది. వాళ్ళ ఇంట్లో ఒప్పుకుంటారు. నన్ను చూస్తే వీడు ఎక్కడికి వెళ్ళినా బాగానే ఉంటాడు అనే లుక్ ఫిగర్ నాది. ఆయన నన్ను పంపించేవారు కాదు. అది మా నాన్నకి ఉండే కొంచెం అది ప్రొటెక్టివ్ నేచర్ వల్ల. మేబీ ఇప్పుడు రేపు నెక్స్ట్ నా కొడుకు నేను పంపించాలని నాకు రావచ్చు ఫీలింగ్. బట్ ఆ టైంలో కొంచెం కోపడ్డాను మా నాన్నతో పంపించలేదు అని చెప్పి. బట్ ఇప్పుడు వేస్తున్నారు. అందుకే దాని తర్వాత తిరగడాలు ఇవన్నీ చిన్న చిన్న ఫన్ కోరికలు అని మిగిలిపోయాను ఇప్పుడు తీర్చుకుంటాడు. అంటే బయట నుంచి చూసేవాళ్ళకి ఏంటంటే వంతే ఏముందిరా బాన్ విత్ గోల్డెన్ స్పూన్ అనిపిస్తుంది. బట్ ఆ గోల్డెన్ స్పూన్ ఎంత కష్టాలు మీకే తెలుస్తాయి కదా. ప్రతి ఇండివిజువల్ ఒక డిఫరెంట్ స్టోరీ జర్నీ ఉంటుంది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్టర్ లైఫ్ చాలా గ్లామరస్గా ఉంటుంది కానీ చాలా కష్టమైన జాబ్. ఇన్ ఇట్స్ ఓన్ వే ఇట్స్ డిఫికల్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఒక గ్యారెంటీ ఉండదు. ఓకే, ఎంత చేసినా ప్రతి ఫ్రైడేకి మళ్ళీ మనం చేసుకుంటూనే ఉండాలి. ఎస్పెషలీ ఇప్పుడు ఒక తప్పు జరిగితే ఏళ్ళు చూపించేవారు ఎక్కువ మంది. సో ఇంత క్రిటిసిజం ఉన్న ఫీల్డ్లో ఓపెన్ పబ్లిక్ ప్లాట్ఫామ్స్ ఉన్నప్పుడు అది కష్టం, అది డీల్ చేయడం. ఐ ఫీల్ వీక్ మైండెడ్ వాళ్ళకి అది చాలా మెంటల్ టోల్ కూడా రావచ్చు. బట్ మీరు బయటికి అనరు కానీ బట్ మీరు తీసుకుంటారు అసలు క్రిటిసిజం ఇవన్నీ మీ ఎఫెక్ట్ చేస్తుంటాయి మిమ్మల్ని. కన్స్ట్రక్టివ్ అదే అన్న మనసు తీసుకున్న రోజులు ఉన్నాయి. ఇది ఉత్తినే వాగుతున్నారు అని అర్థం చేసుకున్న తర్వాత కరెక్ట్ క్రిటిసిజం ఇస్తున్నాడు అని అర్థం చేసుకున్న టైంలో నుంచి కొంతమంది మిక్స్డ్గా ఇస్తారు. సో ఇది తీసుకుని ఇది పక్కన పెట్టేసి ఇది బాగానే చెప్పాడులే సర్లే తీసుకోవచ్చు. బట్ వాళ్ళ ఆడియన్స్ కదండి, వాళ్ళకి ఒక ఒపీనియన్ ఉంటుంది, అందులో నిజం ఉంటుంది చాలా వరకు. మనం దాన్ని ఫిల్టర్ తీసుకోగలిగి మనం ఇంప్లిమెంట్ చేయగలిగితే మంచిది. ఎఫెక్ట్ అవ్వకూడదు. ఎందుకంటే
యాక్టర్స్ లైఫ్ ఇస్ పబ్లిక్ మీరు నాకు చెప్పినట్టు. సో ఇంకా అది పార్ట్ అండ్ పార్సిల్. Yeah. క్రిటిసిజము, మాటలు అన్నీ నిహారికతో ఈక్వేషన్ ఎలా ఉంటుంది? మీది ఓన్లీ సిస్టర్ అండ్ బ్రదర్ లానే ఉంటుందా, లేకపోతే కొంచెం అంతే ఫుల్ సిస్టర్ బ్రదర్ సిస్టర్ ఇంకా అసలు అది బ్రదర్ సిస్టర్ 2 రకాలు ఉంటాయి సార్. చెల్లెమ్మ నువ్వు నాకు ప్రాణం అంటారు. రెండోది ఏంటంటే ఆ టామ్ అండ్ జెర్రీ ఇది ఇప్పుడు ఉంటుంది. టామ్ అండ్ జెర్రీలో కొట్టుకునే ప్రతి బ్రదర్ అండ్ సిస్టర్కి నేను చెప్పేది అర్థం అవుతుంది ఏంటంటే చాలా ప్రేమ ఉంటేనే కొడతాం చెల్లిని, చాలా ప్రేమ ఉంటే చెల్లి కూడా అన్నని కొట్టే అంత లీనియన్స్ ఉంటుంది వయసులో పెద్దోడైనా లేకపోతే అక్క తమ్ముడైనా కూడా. అదొక వే ఆఫ్ షోయింగ్ లవ్. ఇప్పుడు మా చెల్లికి ఫోన్ చేసి అమ్మ ఎలా ఉన్నావు అమ్మా, బాగున్నావా, అంత బాగున్నా, ఏం చేస్తున్నావు, ఇలాగే మారుతుంది మా చెల్లితో. సో అది మా ఈక్వేషన్ అలా ఉంటుంది. సో ఇట్స్ లైక్ మోర్ ఫన్. ఇప్పుడు చరణాన్ని చూసాను అనుకోండి, నేను చరణ్ కూడా మా అక్కల్ని ఎప్పుడు లెగ్స్ పుల్ చేస్తూనే ఉంటాడు. నేను శ్రీజాతో మాకేంటంటే మాకు మా పెద్దనాన్నగారి పిల్లలు అలా ఏం లేదు, మాకు అందరం ఓన్ బ్రదర్ అండ్ సిస్టర్ లాగే ఉంటాం. సో నేను ఇప్పుడు హనేక నా లెగ్ పుల్ చేస్తుంది, నేను స్వీటీని ఎప్పుడు ఏడిపిస్తుంటాను, నన్ను స్వీటీ కొడుతుంటుంది. మాకు ఇది 35 వచ్చినా కూడా అందరం అలాగే ఉంటాం. దట్ ఈస్ అంటే అలా ఉండగలగడం గొప్ప విషయం కదా సార్. అట్లీస్ట్ అంటే కీప్ దట్ చైల్డ్ ఇన్ యూ అలైవ్. ఐ థింక్ అయితే లగ్జరీస్ విషయంలో వరుణ్ ఎలా ఉంటారు? అంటే నాకు అన్ని బ్రాండ్స్ కావాలి, బ్రాండ్ వాడాలి అలా ఉంటుందా, లేకపోతే వాట్ ఈస్ కంఫర్టబుల్ ఫర్ మీ అనే వేలో వెళ్ళిపోతూ ఉంటారా? ఇప్పుడు నేను వేసుకునే చొక్కా 1000 రూపాయలు 2000 అది అట్లా ఏం లేదు. అంటే కంఫర్ట్ నాకు ప్రైమరీ. కొన్నిసార్లు అది ఎక్స్పెన్సివ్ అయినా కంఫర్టబుల్గా ఉంది అంటే కొనుక్కుంటాం, అలా ఏం లేదు. మరి ఎప్పుడు కొనుక్కున్నాను కదా చిన్నప్పుడు బ్రాండ్స్. నేను కొనుక్కున్న షాపులు హైదరాబాద్లో చర్మాస్లు ఇక్కడే కొనుక్కున్నా చుట్టుపక్కల. చిన్నప్పుడు ఏదైనా చిన్నప్పుడు ముఫ్తీ అనే బ్రాండ్ ఉండేది, ఇవే కొనుక్కునేవాడిని. పెద్ద ఫారెన్ నుంచి బట్టలు తెప్పించుకోవడం ఏం లేవు. కొంచెం డబ్బులు సంపాదించి మొదలు పెట్టింది ఫస్ట్లో అందరు బాయ్స్ ఉండేట ఫ్యాసినేషన్ బ్రాండెడ్ బట్టలు వేసుకోవాలి. ఒకటి మన పెళ్ళి అవ్వక ముందు వరకు కొనుక్కుంటున్నా. షూస్ మీద ఎందుకు నాకు ఎక్కువ స్టైల్, సైజ్ దొరికేవి కాదు. సో ఫారెన్ కంట్రీకి వెళ్తున్నప్పుడు నేను ఆన్లైన్ ఎప్పుడు ఫారెన్లో ఏ షూస్ దొరికితే చూస్తుండేవాడిని. అవి ఎక్కువ పేరుకుపోయినాయి అట్లా. దాని తర్వాత అప్పుడు కూడా లిమిటెడ్గానే కొనేవాడిని. మరి ఉంది కదా అని చెప్పి ఎక్కువ ఖర్చు పెట్టడం అలా, కానీ అది కూడా చాలా స్టూపిడ్ అనిపించింది నాకు తర్వాత. కానీ అన్ని కొనుక్కుని నేను ఇంట్లో నా అదే బాస్కెట్ బాల్ షార్ట్స్, అదే టీ షర్ట్ వేసుకుని వారానికి 2 రోజులు అదే రిపీట్ కొడతాను. తర్వాత అదే ఎందుకు అన్ని కొనుక్కున్నాను నేను, వేస్ట్ కదా ఇది అని. తర్వాత ఇప్పుడు ఏంటంటే ఎప్పుడైనా అసలు బట్టలు కొనుక్కోను. ఎప్పుడైనా నేను వెళ్ళానంటే ఏదైనా అకేషన్ ఉంది, ఏదో రిలీజ్ ఉంది, ఆడియో ఫంక్షన్ ఉంది, ఒక షర్ట్ అంతే ప్యాంట్, అంతవరకు తప్ప నెసెసరీ అవసరానికి బట్టలు కొంటా, బట్టలు కానీ. బట్ అంటే నేను చెప్పినట్టు ఎంతవరకు ఏంటంటే ఇప్పటివరకు మీ సినిమాలను చూసి, మీరు ఉండే తీరుని చూసి మిమ్మల్ని అంటే పలానా వ్యక్తి ఇలా ఉంటాడు అనుకోవడమే కానీ, బట్ మిమ్మల్ని ఇన్ పర్సన్గా కలిసిన తర్వాత తెలిసింది. చాలా స్వీట్ అనిపిస్తుంది. యాక్చువల్లీ మీ ఇంట్లో వాళ్ళందరూ కూడా ఒకే ఫ్లోర్లో ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ ఆల్ ది బెస్ట్ అండి. కొరియన్ కనకరాజు బ్లాక్ బస్టర్ రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నెక్స్ట్ సక్సెస్ చామ్తో ఇంకొకసారి కదా. థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.